తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. రాత్రిలో భయముకైనా పగటి బాణముకైనా చీకటిలో తిరుగు తెగులుకైనను భయపడను. చీకటిలో తిరుగు తెగులుకైనను భయపడను. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. వందలు వేలైనా నీ ప్రక్కన కూలినను ఆయనే నీదు విమోచకుడు అపాయము తాకాదు. ఆయనే నీదు విమోచకుడు అపాయము తాకాదు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. దేవుడి నీ ఆశ్రయం ఆయనే నీ నివాస స్థలం. ఆపాయము తెగులు గుడారమును చెంతకు సమీపించావు. ఆపాయము తెగులు గుడారమును చెంతకు సమీపించావు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. నీదు మార్గములన్నిటన్ తన దూతలు కాపాడున్. పాదములకు రాయి తగులకుండా వారు నిన్నెత్తి కొందురు. పాదమునకు రాయి తగులకుండా వారు నిన్నెత్తి కొందురు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. కొదమ సింహమునచి నాగుపాములను త్రొక్కి అతడు నన్ను ప్రేమించేను. అతనికి జయమిత్తును. అతడు నన్ను ప్రేమించేను. అతనికి జయమిత్తును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో. నా నామము నెరిగెన్ అతని గణ పరచెదను. శ్రమలో నేనతనికి తోడయుండి నేనుత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండి నేనుత్తరమిచ్చెదను.
తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. రెక్కలతో కప్పే దేవుడు ఆయన నమ్మిన బిడ్డలనైనా కాపాడుకుంటాడు. ఇంకొక పాట పాడుకుందాం. 318. గగనము చీల్చుకొని యేసు గన్నులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే. వేగమే రానుండే. పరలోక పెద్దలతో పరివారముతో కదిలి పరలోక పెద్దలతో పరివారముతో కదిలి దరసంగా వధువునకై దరసంగా వధువునకై తరలెన్ను వరుడదిగో. తరలెన్ను వరుడదిగో. గగనము చీల్చుకొని యేసు గన్నులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే. వేగమే మొదటను గొర్రెగాను ముదమారగా వచ్చేను. మొదటను గొర్రెగాను ముదమారగా వచ్చేను. కొదమాసే అపురీతి కొదమాసే అపురీతి కదిలెను గర్జనతో. కదలెను గర్జనతో. గగనము చీల్చుకొని యేసు గన్నులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే. వేగమే రానుండే. కనిపెట్టు భక్తాళి కనురేపలు మారెదరు. కనిపెట్టు భక్తాళి కనురేపలు మారెదరు. ప్రథమమున లేచెదరు. ప్రథమమున లేచెదరు. పరిశుద్ధులగు మృతులు. పరిశుద్ధులగు మృతులు. గగనము చీల్చుకొని యేసు గన్నులను తీసుకొని వేలాది దూతలతో వేగమే రానుండే. వేగమే రానుండే. గగనము చీల్చుకొని యేసు గన్నులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే. వేగమే రానుండే. వేగమే రానుండే. గనులైన వాడిని తీసుకొని ఈ దేవాది దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఈ దినమే వస్తే ఆయన ఎదుర్కోవడానికి నీవు రెడీ అయినా? ప్రభు ఈ దినం వచ్చినా ఆయన ఎదుర్కొనేట్లుగా బుద్ధిగల కన్యకలుగా మనం ఉండాలి. అలాగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సరే, పోయిన వారం ఏం వాక్యం విన్నాం? పోయిన వారం ఏం వాక్యం వింటరా రే చెప్పరా? ఈనాడు చూస్తావేంట్రా?
ఆ? ఆ. జ్ఞానులు వచ్చిన దారిలో వెళ్ళలేదు. ఇట్రా దారి మారారు, వచ్చిన రూట్లో వెళ్ళలేదు. ఏ దారిలో వచ్చారో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దారి మారాలి. అది కదమ్మా ప్రేమతో అంటావు ఏంటమ్మా? ఆ? ప్రభు దగ్గరికి వచ్చారు జ్ఞానులు, ఒక దారిలో వచ్చారు. ప్రభుని దర్శించిన తర్వాత ఒక దారిలో వేరే దారిలో వెళ్ళిపోయారు. ప్రభు లేనప్పుడు ఒక దారి, కోపము, ద్వేషము, లోకము, అపవిత్రత, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు ఉంటాయి. ప్రభు దగ్గరికి వచ్చాక ఆ దారి మారిపోతుంది, వేరొక దారి. ఆ దారిలోకి వెళ్ళకపోతే, దారి మారకపోతే పరలోకం చేరలేవు, గమ్యం చేరలేవు. వేరొక దారి గుండా వారి దేశానికి క్షేమంగా వెళ్ళారు. అదేగమ్మా. మరి నేను అడుగుతాను కదా. ఆ? ఆ. కాబట్టి దారి మారాలి. దారి మారకపోతే గమ్యము చేరము. మన గమ్యము పరలోకము. వచ్చిన దారిలో వెళితే పరలోకము చేరము. జ్ఞానులు వచ్చిన దారిలో కాదు, దారి మారారు. హేరోదు బోధ వేరు, యేసయ్య బోధ వేరు. హేరోదు బోధ మళ్ళీ రండి అంటున్నాడు. యేసయ్య బోధ, దేవుడు బోధ, ఆ దారి వద్దు అన్నాడు. అదేగా ఉంది. అంతేనా? అది కూడా ఉందా? విన్నాం కదా. మరి మర్చిపోతే ఎట్లాగా? సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రభుని పాదాలు పట్టుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి. మిగిలిన వారి వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
రమ్ము పాడదాం. పాడుచుండగా మనల్ని మనం ప్రభు రాము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని వేరేవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి ప్రవ్వా. మీ ఆత్మతో నింపబడింది ఏది మా జీవితంలో ఉండకుండా దయతో మాకు సహాయం చేయండి. అనేకులు దీవెనకరముగా మా జీవితము ఈ సేవ ఉండాలి ప్రవ్వా. కల్వరి శక్తి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవ అనేక హృదయాలను కదిలించాలి, అనేక హృదయాలు యథార్థ స్థితికి తేవాలి. వారి జీవితం వారు గ్రహించుకొని నిజరక్షకుడు యేసుప్రభు అని తెలుసుకొని నిజరక్షకుని మార్గంలోకి రావాలి. అలాగా ప్రభా మీరు సహాయము చేయమని అడుక్కుంటున్నాను తండ్రి. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. మిమ్మల్ని మీరు మా జీవితం ద్వారా సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. యేసుని అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయతో కూర్చోనండి, దేవుని వాక్యానికి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రభా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియజేయి ప్రభా. డాక్టర్ లోకా గారు లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో మాతో మాట్లాడిన మాటలు మాకు బయలుపరచండి. వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. అనేకులు దీవెనకరముగా ఈ సేవను మాల్చమని నాయన, ఈ వాక్కుల యొక్క సత్యాలు మీరే మాకు తెలియచేసి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు సిమియోను అను ఒక మనుష్యుడు ఏంటంట, యెరూషలేము నందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. యెరూషలేము దేవుని మందిరము. దేవుని మందిరములో సిమియోను ఉన్నాడు. అక్కడికి యేసు ప్రభువుని తల్లి అయిన మరియా యోసేపులు దేవుని మందిరములో ప్రతిష్ఠించడానికి యేసు ప్రభువుని తీసుకువచ్చారు. లేవీకాండంలో 6వ అధ్యాయంలో దేవుని మందిరానికి మగపిల్లాడు పుడితే ఎప్పుడు రావాలి, ఆడపిల్ల పుడితే మందిరానికి ఎలా తీసుకురావాలి, వారికి ఉన్న రక్త స్రావము అంటే రక్త శుద్ధి కావాలి అంటే మందిరానికి ఎప్పుడు తీసుకురావాలి, ఈ లోపు తెస్తే రక్త శుద్ధి కాదు కాబట్టి ఎలా వారిని ఎప్పుడు తేవాలి అన్నది లేవీకాండము 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తుంటే, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. 4వ వచనములో ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. అంటే 33 + 7 40 దినాలు రక్తశుద్ధి కాదు కాబట్టి ఆమె దేవుడి మందిరానికి కానీ రాకూడదు, పరిశుద్ధమైన ఏ వస్తువులు ముట్టుకోకూడదు. మగపిల్లవాడైతే. ఆడపిల్ల అయితే ఏం చేయాలి? ఆమె ఆడపిల్లని కంటే ఏమి చేయాలి? 5వ వచనంలో లేవీకాండము 12వ అధ్యాయం. ఆమె ఆడపిల్లను కనినేడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను, 14 దినాలు.
ఆమె తన రక్త శుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత 66 దినాలు ప్లస్ 14 ఆడపిల్ల అయితే 80 దినాలు శుద్ధి కావాలి. అంటే 80 దినాలు మందిరానికి రాకూడదు. దేవుని మందిర ఉపకరణాలు ఏవి కూడా పరిశుద్ధమని ముట్టుకోకూడదు. ఆడపిల్ల అయితే 80 దినాలు మందిరానికి రాకూడదు. మగపిల్లవాడైతే 40 దినాల వరకు మందిరానికి రాకూడదు. మగపిల్లవాడైతే 8వ దినానే సున్నతి చేయించాలి. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత, అంటే మగపిల్లాడైతే 40 దినాలు, ఆడపిల్ల అయితే 80 దినాలు అయిపోయిన తర్వాత దహన బలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహార బలిగా ఒక పావురపు పిల్లనైనా తెల్ల గోవనైనా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు యాజకుని దగ్గర తీసుకురావాలి. అతడు యాజకుని యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై పవిత్రపరచబడుతుంది. ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల, అంటే పేదామైతే 2 తెల్ల గొవ్వలనైనా 2 పావురపు పిల్లలనైనా దహన బలిగా ఒకదానిని, పాప పరిహార బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. లేవీకాండము 5వ అధ్యాయము 6వ వచనం. అక్కడేం చెప్తున్నాడు దేవుడు? తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధిని మందలో నుండి ఆడుగొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. అతని పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతని గొర్రె పిల్లను తేజాలని ఎడలా, పేదవాడైతే అతని పాపయగునట్లు తాను చేసిన అపరాధం విషయమై 2 తెల్ల గొవ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధి తీసుకొని రావలెను. యాజకుని దగ్గరకు వాటిని తెచ్చిన తర్వాత పాపరిహార్థమైన దాని మొదట అర్పించి దాని మెడ నుండి తలను నొలమవలెను. దానిని ఊడతీయకూడదు. ఇది పాపరిహార్థం, దహన బలి. ఇక్కడ చెప్పాడు. పేదవాళ్ళైతే ఏం చేయాలి? ధనవంతులైతే ఏం చేయాలి? యేసు ప్రభు తల్లిదండ్రులు మరియా యోసేపులు బహుపేదలు కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి, కడు పేదవారిని కూడా రక్షించాలన్నది ఆయన ఉద్దేశం. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఈ దేవుడి దగ్గర కడు పేదలు ధనవంతులన్న తేడా ఆయనకు లేదు. పాపములో ఉన్న ఎవరినైనా రక్షించడానికే వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు, పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. నరుల కావను పరము నుండి లోకానికి వచ్చావు. ఈ ప్రేమమడి యేసు ప్రభు కడు పేదవారిని కూడా రక్షించాలని రిక్తునిగా ఏమీ లేనివానిగా పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడి పరుండబెట్టబడ్డాడు. ఆయన జనన భేదమే అలాగా. అంటే కడు పేదవారిని కూడా రక్షించాలి అన్నది యేసయ్య ఉద్దేశము. అలాగా ఈ కుటుంబము కడు పేదది అంటానికి గుర్తుగా ఏం చేశారంట? యేసయ్య దగ్గరికి యెరూషలేమును యేసుప్రభు తీసుకొని వచ్చినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ వచనాలు మనం చూస్తుంటే ఎలా వారు దేవుని మందిరానికి వచ్చి 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును
శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి. ప్రతి తొలిది ప్రభువుది. నిర్గమకాండము 13వ అధ్యాయంలో మొదటి వచనము దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి తొలిచూలు దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రథమము పశువుల్లో కానీ, మనుషుల్లో కానీ, పశువుల్లో కానీ ప్రథమ సంతతి, ప్రతి తొలిచూలు పిల్ల దేవుడి ప్రతిష్ఠించాలి. అది నాది అన్నాడు ప్రభు. ప్రతి మొదటిది నాది, ప్రభువుది నీది అనుకోవడానికి వీల్లేదు. ఓ దినాన ఒక కుటుంబంలో మొదటిది నాది అని ప్రభు చెప్తే, మొదటి పిల్లవాడు చాలా బలహీనుడిగా ఉన్నాడు. బలహీనుడిగా ఉన్నప్పుడు వారు ఏమన్నారంటే, మొదటి పిల్లవాడు కొంచెం బలంగా ఉన్నాడు, రెండోవాడు బలహీనంగా ఉన్నాడు. రెండోవాడు బాగా వీక్ అయిపోయాడు. ఈ కుటుంబం అంది, ప్రభువా ఈ పిల్లవాడు నీకు ఇస్తానయ్యా, ఈ పిల్లవాడు నీ సేవకు వాడతాను, నువ్వు వాడుకోయా, మొదటివాడు మాత్రం నేను తీసుకుంటానయ్యా అని ప్రభువు చెప్పారు. ప్రభు ఆ ప్రార్థన విని ఎప్పుడు రెండోవాడు జబ్బు అయిపోతాడు, సిక్కైపోతాడు, జ్వరం, ఏదో ఒక బలహీనత ఉండేది. ప్రభుకి ఎప్పుడే ఇస్తానన్నారో ఈ పిల్లోడు చాలా బలంగా తయారయ్యాడు, ఆరోగ్యంగా తయారయ్యాడు. పెద్దోడి కంటే చాలా బాగా ఉన్నాడు, పెద్దోడి కంటే బలంగా ఉన్నాడు. పెద్దోడి కంటే చిన్నోడికే ముందు జాబ్ వచ్చింది, మంచి పేరు కూడా వచ్చింది. కొన్ని రోజులు అయిన తర్వాత వీరి జీవితంలో ఆలోచిస్తున్నారు, ప్రభువా మొదటి బిడ్డ నీదన్నావుగా, ఏంటి ప్రతి తొలిచూలిది నాది అన్నావు కదయ్యా, ఏదో బుద్ధి లేని వాళ్ళమయ్యా, రెండోది నీకన్నాము, మొదటిదే నీ బిడ్డ కదయ్యా, ఈ మొదటోడు నువ్వు తీసుకోయా అని మొదటోడు ముద్దోడు అయ్యాడు. వాడిని పట్టించుకోలేదు. దేవుడు చిన్నోడిని బాగా దీవించాడు. ఆ తర్వాత పెద్దోడిని దేవుడికి ఇస్తాను అన్నారు. దేవుడు మాటలు మార్చడానికి మనుషుడా? దేవుని దగ్గర నువ్వు మాట మారుస్తావా? ప్రియులారా, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చిన్నోడు మంచి ఉద్యోగంలో చేరాడు, మంచిగా చదివాడు, మంచి పేరు వచ్చింది, పెద్ద ఆఫీసర్ అయ్యాడు. చిన్నోడేమో పెద్ద ఆఫీసర్ అయ్యాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. పెద్దోడేమో కొంచెం చదువు రాక ప్రతి ఒక్కళ్ళతో చెడ్డగా మీ అబ్బాయి ఏంటమ్మా అట్లాంటోడు, ఏంట్రా మీ ఓడు పెద్దోడేంటి అట్ట తయారయ్యాడు, అంత పెడగా మాట్లాడతాడేంట్రా, ప్రతి వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇలా జీవితం సాగుతూ ఉండగా ఒక దినాన చిన్నవాడు ఉద్యోగాన్ని నుండి వస్తూ ఉన్నాడు. చాలా అర్జెంటు వేరే మీటింగ్కి వెళ్ళాలి, టైం చాలలేదని ఆ కారులోనే, గవర్నమెంట్ ఇచ్చిన కారు, ఆ కారులోనే చాలా వేగంగా వస్తూ టర్నింగ్లో స్పీడ్ ఆపుకోలేక పల్టీలు కొట్టింది, స్పాట్లో చనిపోయాడు. పెద్దవాడు దేనికి పనికిరన్నాడుగా ఈ బజార్ పాలైపోయాడు. అందరూ ఊశారు ఆ తల్లిదండ్రుల్ని. నువ్వు దేవుని దగ్గర మొక్కుకొని ఏం చేశావు? నిష్ఠ చెట్టుగా మార్చావు. ప్రసంగి 5వ అధ్యాయం దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు? దేవుడు ఊరుకుంటాడా? మన ఇష్టం వచ్చినట్టుగా మనసులు మాట మారిస్తే ఈ దేవుడు చూస్తూ ఊరుకోడు. 5వ అధ్యాయము 3వ వచనంలో 4వ వచనము, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాని చెల్లించడానికి ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. చూడండి, మొక్కుకొని చెల్లించకపోతే ఆ పిల్లవాడు పనికి రాకుండా వెళ్ళిపోయాడు. దేవునికి నువ్వు ఒకటి చెప్పాక మాట మార్చకూడదు.
ఇక్కడ మొదటిది నాది అన్నాడు ప్రభు. కాబట్టి మొదటి కుమారుడు దేవుని చెందినవాడు అని వారు బెత్లెహేము నుండి యెరూషలేముకి ప్రయాణం చేసి దేవుని మందిరానికి వచ్చారు. 16 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. దేవుని మందిరానికి వచ్చారు. వచ్చినప్పుడు దేవునికి మొక్కుబడి చేస్తున్నారు. దేవునికి యేసు ప్రభుని మందిరములో దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా గొవ్వల జతను 2 పావురపు పిల్లలను బలిగా అర్పించడానికి యేసు ప్రభుని తీసుకొని వాటితో వచ్చారు. అలాగా బలి అర్పించబడింది. ఆ మందిరానికి వచ్చినప్పుడు మందిరములో సిమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. ఇతని గురించి ఒక మనుష్యుడు అన్నాడు, కానీ క్రింద వచనములో దేవుని మందిరంలో 36వ వచనంలో అన్న అను ఒక ప్రవక్తిని ఉంది అని ఉంది. అక్కడేమో సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను అని ఉంది. ఇతని జీవితంలో దేవుడిని నమ్మిన వ్యక్తి. యెహోవా దేవుడుగా కల జనులు ధన్యులు. నిజ దేవుడిని నమ్మి రక్షించబడిన వాడు దేవుడి మందిరంలో ఉన్నాడు. నీవు రక్షించబడిన తర్వాత నీ ఇష్టం వచ్చిన దారిలో ఉండటానికి కుదరదు. దేవుని నమ్మిన తర్వాత దేవుని మందిరాన్ని విలువగాయించాలి. దేవుని నమ్మిన తర్వాత దేవుని సేవకులను విలువగాయించాలి. దేవుని నమ్మిన తర్వాత దేవుని వాక్యాన్ని విలువగాయించాలి. దేవుని నమ్మిన తర్వాత దేవుని నమ్మిన బిడ్డలను విలువగాయించాలి. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అలవాట్లు, నీ లోకము యేసుప్రభు నమ్మాక కుదరవు. యేసయ్య నమ్మాక ఒకటే దారి, రెండవ దారి లేదు. ఇక్కడ సిమియోను అనే వ్యక్తి గురించి చూస్తున్నాము. సిమియోను అంటే వినువాడు లేక ఆలకించువాడు అని అర్థం. సిమియోను అంటే ఏంటి అర్థం? సిమియోను అనే ఒక మనుషుడు ఉన్నాడు. సిమియోను అంటే వినువాడు, ఆలకించువాడు. ఇతని జీవితంలో ఇతను ప్రభువుని నమ్మాడు. ఇతనిలో 4 విలువైన లక్షణాలు ఉన్నాయి. సిమియోను అనే వ్యక్తిలో, దేవుని నమ్మిన వ్యక్తిలో 4 మంచి లక్షణాలు వచ్చినాయి. ప్రభు నమ్మిన వెంటనే ఆయన లక్షణాలు మనకు అబ్బాలి. ప్రభుని నమ్మినప్పుడు ప్రభు మాటలు మనలోకి వస్తాయి, ప్రభు స్వరూపం వస్తుంది, ప్రభు యొక్క ఆలోచనలు వస్తాయి. ప్రభు నమ్మిన వారిలో ఉండేది ఆయన మనసు, జాలి, దయ, ప్రేమ, కరుణ ప్రభువు కలిగిన వారు. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్తాడు ఫిలిప్పీ. ప్రభు కలిగిన మనసు, ప్రభు నమ్మినప్పుడు ఆ మనసు మనకు వస్తుంది. ఇంకో కట్టిన గుడ్డ ఇంకో గుడ్డలో పెడితే ఇంకో వాసన ఆ గుడ్లోకి వచ్చేస్తుంది. ప్రభుని నమ్మిన వెంటనే ప్రభు యొక్క లక్షణాలు ప్రభు నమ్మిన వారికి రావాలి. దేవుడు నమ్మిన ఈ సిమియోనులో ఏమొచ్చినాయి అంటే, అతను ఎలాంటి వాడంట? అతని గురించి 25వ వచనములో నెంబర్ 1 నీతిమంతుడు, 2 భక్తిపరుడు, 3 ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడు, 4 పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఒక్కొక్క లక్షణం మనం ధ్యానం చేసుకుందాం. సిమియోను జీవితంలో నెంబర్ 1 నీతిమంతుడు. నీతి ఎలా వస్తుంది? దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే నీతి వస్తుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే. మన దేవుడు యెహోవా సమస్తమైన ఆజ్ఞలు అనుసరించిన ఎడల నీతి వస్తుంది. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే నీతి. ఈ దేవుడు ఎవరో, మన వెంబడించే దేవుడు ఎవరో? దేవుని వాక్యంలో ఈ దేవుడు కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ దేవుడు నీతిమంతుడు. ఎవరిని ఆయన అంగీకరిస్తాడు? నీతిమంతుడైన దేవుడు నీతిగా ఉన్న వాళ్ళని అంగీకరిస్తాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనంలో, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనంలో నీతిగా నడిచే వారిని ఏం చేస్తాడంటే ఈ దేవుడు
అంగీకరిస్తాడు. నీతిమంతుడైన దేవుడు నీతిగా నడిచే వాళ్ళని అంగీకరించి వారికి తగిన విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు కయ్యను అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు? కారణం ఏంటి? కయ్యను అర్పించాడు, ఆయన యొక్క వ్యవసాయంలో భూమి పంటలో తెచ్చాడు. హేబేలేమో గొర్రెలను కాచేవాడు, గొర్రెలలో క్రొవ్విన వాటిని తెచ్చి దేవుడు ముందు పెట్టాడు. మొదటి యోహాను 3:12 హేబేలు క్రియలు కయ్యని క్రియల కంటే హేబేలు క్రియలు నీతి గలవి. అందుకే దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. నీతిమంతుడు హేబేలు. నీతి కలిగిన వారు తమ స్వార్థం కొరకు పనిచేయరు. నీతి కలిగిన వారు మాటలు మార్చరు. నీతి కలిగిన వారు ఇతరులకు నష్టం కలగటాన్ని చూసి ఆశపడరు. నీతి కలిగిన వారు తమ ఇతరులకు ఎంతవరకు సహాయపడగలరో సహాయం చేయటానికి ఇష్టపడతారు. నీతి లేనివాడు కోతి కంటే పాడు అని ఈ లోకంలో సామెత ఉంటుంది. నీతి లేనివాడు కోతి కంటే హీనుడైన వాడు అని అర్థం. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే నీతిని అవపిస్తుంది. సామెతలు 10:2 నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతి మనలో ఉంటే మరణం నుండి కాపాడబడతాం. నీతి నీలో ఉంటే రోమీలకు రాయబడిన పత్రిక 1:17 విశ్వాసం వలన జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. ఇతరుల ఊరికే తేరగా రావాలి, వాడి కాజేయాలి, వీడి కాజేయాలి ఎన్నడూ ఆశపడడం. దొంగ రాతలు రాసి, దొంగ సంతకాలు పెట్టి, దొంగ లెక్కలు రాసి ఇతరుల ఆస్తులు కబళించాలి అని నీతిమంతుడు ఆశపడడం. నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు. నీవు విశ్వాసముతో జీవిస్తే నీతి ఉందని అర్థం. ఎవరైనా తయారుగా రావాలి, ఇతరులై నీకు కావాలని ఆశపడ్డావు అంటే నీవు నీతి లేనోడివి. ఎన్నడూ దేవుని కలిగిన వాడు ఊరికే ఒకరి ఆశపడడు. నీతి ఉన్నవాడు ఏం చేస్తాడు? కష్టపడి పనిచేస్తాడు. ఊరికే ఇతరులు ఎన్నడూ కావాలని ఆశపడడు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 28 20వ లైన్, ధనవంతురగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. 22వ చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ధనవంతురగుటకు ఆతురపడేవాడు శిక్ష నొందకపోడు. చెడు దృష్టి ఉన్నవాడు ఏం చేస్తాడట? ఆస్తి సంపాదించాలని ఆతురపడతాడట. చెడు దృష్టి ఉన్నవాడు సంపాదించాలి, ఊరకే రావాలి అని ఆతురపడతాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం వింటున్న నీలో ఏ దృష్టి ఉంది ఆలోచించాలి. మత్తయి 6:21 నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఈ ధనము సంపాదించిన ఆతురపడేవాడికి మనసంతా అక్కడే. ఎలా సంపాదించాలి, ఎలా మోసం చేయాలి, ఎలా అన్యాయం చేయాలి, వీడు ఎలా నిద్రపోతాడు, నిద్రపోతే ఈ బంగారు ఆపని ఎట్లా లాగేయాలి, వీళ్ళు బండి మీద వెళ్తున్నారు ఎట్లా ఈ గొలుసు లాగేయాలి, ఈ పొలంలో వీళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఎలాగా వీటిని ఎందుకు కాజేయాలి, దోచుకోవాలి. ఇదంతా కూడా చెడు దృష్టి ఉన్న వాడిలో వచ్చే లక్షణం. ధనవంతులకు ఆతురపడే వారిలో వచ్చే లక్షణం. నీతి లేని వారిలో ఉండే లక్షణం. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. ప్రభు నేను నమ్ముకున్నాను, కష్టపడి పని చేసుకుంటా, ప్రభువు నాకు ఇస్తాడు. ఒక దినాన ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అన్న తను పెళ్లి చేసుకోకుండా అలాగా బ్రతుకుతున్నాడు. తమ్ముడు
వివాహమైంది, బిడ్డలు ఉన్నారు. కొన్ని సమస్యల వలన, ఇంటి ఆర్థిక పరిస్థితుల వలన నేనేమన్నా పర్వాలేదు, తమ్ముడు బాగుండాలి అని ఆశపడ్డాడు అన్నగారు. అలాగ ఇద్దరు పొలంలో వ్యవసాయం చేశారు. ఒడ్లు వచ్చినాయి, కళ్ళమ్మలోనే ఉన్నాయి. ఇద్దరు పొలాలు దగ్గర దగ్గర ఉన్నాయి. అన్న అనుకుంటున్నాడు, నేను ఒక్కడనే కదా, ఇన్ని ఒడ్లు నేనేం చేసుకుంటాను, తమ్ముడికి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది అని రాత్రి ఒడ్లన్నీ తీసుకెళ్ళి, కొన్ని బస్తాలు తీసుకెళ్ళి తమ్ముడి దగ్గర వేస్తున్నాడు. తమ్ముడు ఏమనుకుంటున్నాడు, అయ్యో నాకైతే భార్య బిడ్డలు ఉన్నారు, అన్నకి ఏమన్నా జబ్బు అయితే ఏదైనా మూలన పడితే ఎవరు చూస్తారు, ఈ ఒడ్లుంటే అమ్ముకోనన్నా అన్న చూసుకుంటాడు అని తమ్ముడు ఒడ్లు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నాడు, అన్న దగ్గర వేస్తున్నాడు. అన్న కళ్ళలో వేస్తున్నాడు. తమ్ముడు తీసుకొని అన్న దానిలో వేస్తున్నాడు, అన్న తీసుకొని తమ్ముడు దానిలో వేస్తున్నాడు. ఒక సమయంలో ఇద్దరు ఎదురుపడ్డారు. అరే తమ్ముడు, అన్నా అంటున్నారు. ఏంట్రా ఈ పని చేస్తున్నావు? అన్నా నాకైతే భార్య ఉంది, బిడ్డలు ఉన్నారన్నా, నీకు ఎవరు లేరు కన్నా, అందుకని నీకు ఇస్తే రేపు ఏదన్నా కానీ కష్టం వచ్చి ఉపయోగపడతాయనన్నా. నువ్వేంటన్నా? తమ్ముడు నేను ఒక్కడనే కదరా, ఇన్ని నేనేం చేసుకుంటాను, అమ్మాయి ఉంది, పిల్లలు ఉన్నారా, ఇన్ని నాకెందుకురా అని నీకు ఇస్తున్నా. ఇద్దరు ప్రేమను తలుచుకొని ఒకళ్ళ మీద ఒకరు పడి ఏడ్చుకున్నారు. అంటే వీరిలో స్వార్థము లేదు, విశ్వాసం ఉంది. దేవుడు నన్ను చూసుకుంటాడు, నా తమ్ముడు నా అన్న, నా తమ్ముడు, ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది. వీరి మధ్యలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న వారి జీవితంలో ఆతురపడరు సంపాదించుకోవాలని. ఈ దినాలలో సమాజంలో చూస్తున్నాం, ఆస్తుల మధ్యలో, అన్నతమ్ముల మధ్యలో గొడవలు, ఆస్తుల కొరకు తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో గొడవలు, ఆస్తుల కొరకు కుటుంబము కల్లోలవలో ఉండటము, హత్యలు చేయటము, చంపుకోవటము, చంపబడటము. నీతేనా? పెట్టని గుడ్లు పొదిగే కౌజు పక్షిలాగా కుటుంబాలు తయారైపోయినాయి. ఎలాగా దేవుని వాక్యం చెప్తోంది, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. దేవుని వాక్యం చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు ఈ దేవుని వాక్యంలో? చెప్పబడేది ఏంటి? 11వ వచనంలో, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజు పిక్షను పోలి ఉంటాడు. కౌజు పిట్ట వలె ఉంటాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడును. చివరిగా వదిలేస్తాడు. పెట్టని గుడ్లు పొదిగే కౌజు పక్షి. పిల్లలు కొంత వయసు వచ్చాక ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి, తల్లి దగ్గర ఉండవు. అది వీళ్ళ తల్లి కాదని వాడికి అర్థమైపోతుంది. పెట్టని గుడ్లు పొదిగే పక్షి ఏంటంటే దేవుని వాకి న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు పెట్టని గుడ్లు పొదిగే కౌజు పిట్ట వలె ఉన్నాడు. న్యాయ విరోధముగా, నీతి లేని వాడికి న్యాయం అనేది ఉండదు. నీతి ఉన్నవాడు ఇది నాది కాదు, నావి కాదు, నాకెందుకు అంటాడు. దేవుడు దీవిస్తే నాకు ఆశీర్వాదము, అన్యాయంగా అక్రమంగా నేను తీసుకోకూడదు, నాకు అక్కర్లేదు అంటాడండి నీతి ఉన్నవాడు. నీతిమంతుడు వారి పిల్లలకి తదనంతరము ధన్యులవుతారు. నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతారు. అవినీతి పరుల పిల్లలు నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నీతిమంతుల పిల్లలు దీవించబడతారు నీతిమంతుని తర్వాత. అవినీతితో, మోసముతో, అక్రమముతో, అన్యాయంతో దగా చేసి, దొంగరాతలు రాసి, దొంగ సంతకాలతో పత్రాలు సృష్టించి సంపాదించేవే నీ పిల్లలు దరిద్రులు అవుతారు. గుర్తుపెట్టుకో. పిల్లలను కన్నావు, దరిద్రులు చేస్తావా, దీవెనిస్తావా? అన్యాయం చేసి ఆస్తి సంపాదించావా, దొంగరాతలు రాసి, దొంగ సంతకాలు చేసి, దొంగ పత్రాలు సృష్టించి ఆస్తి సంపాదించాలనుకుంటే నాశనమైపోతావు నువ్వు, నీ కుటుంబం. గుర్తుపెట్టుకో. నా మాట కాదు, దేవుడి మాట. సగము ప్రాయంలో వదలాలి. నా మాట కాదు సుమా, నేను నా మాట చెప్పలా, బైబిల్లోనేగా. ఇర్మియా 17:11 అదే కదా మనం చదివింది. ఇర్మియా 17వ అధ్యాయము 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించజూచువాడు
పెట్టని గుడ్లు పదిగే కౌజు పెట్టని పోలి ఉంటాడు. సగము ప్రాయంలో వాటిని విడవాల్సి వస్తుంది. అలాగా వదిలేసి అవివేక అయిపోతాడట. వివేకం లేనుడు, అరే ఏంట్రా ఇట్లా అయిపోయాడేంట్రా, మొన్నటిదాకా నాది నాది అన్నాడు గారా, ఈ పొలం నాది ఇల్లు నాది అన్నాడు గారా, కోట్లు వేస్తే వాళ్ళు అసలు ఏంటో వచ్చారు కదరా, ఇదేంట్రా ఈడు పిచ్చోడ్లాగా ఉన్నాడ్రా, ఈడు మొన్నటిదాకా ఇంత మోసం మాట నాది నాది అన్నాడు గారా, ఏంట్రా ఈడిది కాదా, అవివేక అయిపోతాడు. ఎగతాళి నగుబాటు అవుతాడు. అవినీతిపరుడు అవివేక పనులు చేస్తాడు, నగుబాటు అవుతాడు. నీతిమంతుడు విశ్వాసముతో బ్రతుకుతాడు. సిమియోను నీతిమంతుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి ఉండాలి. నెక్స్ట్ 10వ వచనంలో నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, నీతి కొరకు హింసలన్న పొందేటట్టు ఉండాలి. నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. పరలోక రాజ్యము నీతి కొరకు హింసలు పడే వారికే ఉందండి. ప్రకటన 7వ అధ్యాయము 14వ వచనంలో వీరు మహాశ్రమల నుండి వచ్చారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. ఇక నుండి వీరికి ఆకలి అయినా దప్పికైనా సూర్య ఎండైనా వడగాలి అయినా తగలదు. ఏలియనగా సింహాసన మధ్యం ఉన్న దేవుడే వారికి కాపరే, జీవజల బొగ్గుల ఎద్దకు వారిని నడిపిస్తాడు. దేవుడే వారి కన్నులను ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తాడు. దేవుని కొరకు కష్టాలు పడి నిలబడితే దేవుడే వారి కన్నుల నుండి ప్రతి కన్నీరు తుడిచి జీవజలాల బొగ్గ దగ్గరికి తీసుకొస్తాడు. ప్రభు కొరకు శ్రమలు పట్టము, నీతి కొరకు హింసింపబట్టం, వాళ్ళదే పరలోకము. దేవుని వాక్యం రోమా 3వ అధ్యాయము 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడు వెతికేవారు లేరు. నిజ దేవుడు ఎవరు, నిజ మార్గం ఏది ఆలోచించేవారు ఈ లోకంలో ఏదైనా కనిపించట్లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. గ్రహించేవాడు ఎవడో లేడు. దేవుని వెతికేవారు ఎవరు లేరు. అందరూ త్రోత పేకముగా పనికి మాలిన వారు అయిపోయారు. పనికి రాను ఉపయోగపడలేరు. మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు. ఇటువంటి దినాలలో అవినీతి పరులైన మనలను నీతిమంతులుగా చేయటానికి, అవినీతి పరులమైన మనలను నీతిమంతులుగా చేయటానికి 2 కొరింథీ 5వ అధ్యాయము 11వ వచనములో నీతిమంతులుగా చేయటానికి ప్రేమామయుడు యేసయ్య ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. అవినీతి పరులను నీతిమంతులుగా చేయటానికి ప్రేమామయుడు యేసు ప్రభు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సిమియోను దేవుడి మందిరానికి వచ్చాడు. ప్రభువుని నమ్మిన వ్యక్తి నీతిమంతుడు. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు వాక్యం వింటున్నావు, నీతి ఉందా? నీవు నీతిపరురాలివేనా, నీతిమంతురాలివేనా, నీవు నీతిమంతుడివేనా? యేసు ప్రభు యొక్క తండ్రి యోసేపు నీతిమంతుడు. అవమానపరచడము, అల్లరిపాలు చేయటం ఆయనకి తెలియదు. సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రశాంతంగా పక్కకు తప్పించాలా అనే చూస్తున్నాడు. పంచాయతీలు పెట్టడము, గొడవలు పెట్టడము, ఆ మనుషుల దగ్గరికి, ఆ పెద్దలు ఈ పెద్దల దగ్గరికి వెళ్ళటము, గలిబిలి చేయటము, రచ్చ చేయటము నీతిమంతులకి ఉండదు. అంటే నీతిమంతుడు యోసేపు నీతిమంతుడు. గర్భవతి అయిన భార్య రహస్యంగా వదలాలి అనుకున్నాడు, కానీ రచ్చ చేయాలనుకోలా. నీతిమంతులు ఉండే లక్షణాలు అవి. బజారు పాలు చేయడానికి ఇష్టపడరు, గందరగోళం సృష్టించడానికి ఇష్టపడరు, గొడవలు పెట్టడానికి ఇష్టపడరు, నష్టం కలిగించడానికి ఇష్టపడరు. నీతిమంతులు. సిమియోను నీతిమంతుడు. దేవుని దగ్గరికి వచ్చాము, నీతిమంతుడువేనా? దేవుడు, ఈ దేవుడు నీతిమంతుడు. ఆయన కలిగిన వారిని నీతిమంతులుగా చేస్తాడు. ఎన్నడూ ఒకరి అన్యాయంగా అక్రమంగా కబళించాలని యేసయ్యని నమ్మిన వారు ఇష్టపడరు. అన్ని దగ్గర అనుకూలంగా వచ్చినా ఇష్టపడరు. ప్రభు దగ్గరికి వచ్చాము, దేవుని వాక్యం వింటున్నావు, నీతి నీలో ఉందా? చాలా ఆస్తి మాకు రావాలండి, అమ్మగారు
ఒకటే కూతురు, ఒక కొడుకు. కొన్ని కోట్ల ఆస్తి మాకు రావాలండి. కానీ మా బాబు కొన్ని పరిస్థితులు, గొడవలు పెట్టి పరిస్థితుల వల్ల ఒక కార్యక్రమాన్ని పిలిపించి పత్రాలన్నీ రాసేసుకున్నాడు. మా అత్తయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన అన్ని రాసుకొని అమ్మగారిని, పిల్లలిద్దరిని పిలిపించి సంతకాలు పెట్టించేసుకున్నాడండి. ఎందుకు పిల్లలతో పెట్టించావని అడిగా నేను. ఇంకా రావాలి కదా ఆస్తి, మంద కదా. ఏమండి ఆస్తి కావాలి, ఆప్యాయత అక్కర్లేదు, అలాంటి వాడికి ఇచ్చేయండి, పోనివ్వండి అందండి. ప్రభు దగ్గరికి వచ్చాక నీతి స్వతహాగా రావాల్సిన ఆస్తిని విడిచిపెట్టేసింది, కోట్ల ఆస్తి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకేం తక్కువ చేశాడండి. ప్రభుని నమ్మాం. అన్యాయం చేసిన వాడు ఏం బాగుపడతాడు, పోనీయండి అంది. కానీ ప్రియులారా, ప్రభు మమ్మల్ని లేపాడండి. ప్రభువుని నమ్మిన తర్వాత మమ్మల్ని పైకి లేపాడు. బిడ్డలిద్దరిని ఉన్నతమైన కుటుంబాలుగా లేపాడు. కానీ ప్రియులారా, ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్ల ఎవరినో పెళ్లి చేసుకుంది, ఏటో వెళ్ళిపోయింది, విడాకులకి వెళ్ళిపోయింది. ఇంకో పిల్ల ఎవరినో చేసుకుంది. చూడండి జీవితాలు ఏమైపోయినాయో చూడండి. ప్రభుని నమ్మినప్పుడు, ప్రభు కొరకు బ్రతికినప్పుడు, నీతిగా నిలబడినప్పుడు ప్రభు ఉన్నతమైన వానిగా మమ్మల్ని లేపాడు. అందుకంటే ప్రభు ఎక్కువగానే ఆ ఆస్తి మాకు ఇచ్చాడు. కష్టపడి పని చేసుకున్నాం. ప్రభు దరిద్రులుగా మమ్మల్ని విడిచిపెట్టలేదు. సమాజంలో విలువలతో కూడిన జీవితం మాకు ఇచ్చాడు. అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని చేశాడు. ఏ మూలకు వెళ్ళినా గౌరవంతో బ్రతకడం మాకు దొరికింది. గౌరవం పెరిగింది మాకు. ప్రభు నీతిమంతుడు, నీతిగా బ్రతికినప్పుడు గౌరవం పెరిగిందండి. ప్రభుని నమ్మాము. కొన్నిసార్లు పొలాల్లో సర్వేలో డబ్బులు అంటారు, డబ్బు కొరకు పని చేయలేదు. ప్రియులారా, ఎలాగా చివరిగా చాలా ఖచ్చితంగా మీరు పని చేస్తారంటే, యేసయ్యను నమ్ముకున్నాను నేను, అందుకే ఖచ్చితంగా పని చేయగలిగానని చెప్పి బయటకు వచ్చేవాడిని. యేసు ప్రభులో నీతిమంతుడు ఆయన కలిగిన వారి జీవితాలు నీతికరమైన జీవితాలు అవుతాయి. సిమియోను నెంబర్ 1 ఎవరు? నీతిమంతుడు. నెంబర్ 2 భక్తిపరుడు. ఏంట్రా ఏముంది? సిమియోను ఎవరు చెప్పండి. 2వ అధ్యాయంలో నేను చదివిన వచనం చెప్పు. ఇప్పుడు 25వ వచనంలో 3వ లైన్లో భక్తిపరుడు, భక్తిపరుడై ఉండి. భక్తిపరుడు, భక్తి ఎక్కడి నుండి వచ్చింది? దేవుని వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం. దేవునిలో భయము భక్తి కలిగి ఉంటే దేవుని నమ్మిన వారు ఆయన ఎలా బ్రతకమన్నారో అలా బ్రతుకుతారు. ఏమి చేయమన్నారో అలా చేస్తారు. ఏది చెయ్యొద్దు అన్నారో అది చెయ్యరు. దీనిని భక్తి అంటారు. దేవుడిని నమ్మినప్పుడు ఆయనకి ఏమి ఇష్టమో ఇష్టంగా బ్రతుకుతారు, ఏమి ఇష్టమో లేదో అలా అది వదిలేస్తారు. ఒక కుటుంబంలో ఒక భర్తను ఒక భార్యని పెళ్లి చేసుకుంటే వారి ఇష్ట ప్రకారం నడుచుకుంటూ పోతారు. కాబట్టి ఆ కుటుంబంలో సమాధానం, నెమ్మది ఉంటుంది. దేవుని యందు భక్తి, భర్త అంటే భక్తి ఉన్నప్పుడు భర్త అడుగుల్లో నడుస్తూ పోతారు. దేవుని యందు భక్తి ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టు నడుస్తాడు. ఈ దేవుని కలిగిన వారు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తన భక్తులను ఏం చేస్తాడు? విడువడు. 37వ అధ్యాయము కీర్తనలో 28వ వచనంలో ఏం చదువుతున్నాం? న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడవడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన విడిచిపెట్టడు. సిమియోను భక్తి కలిగిన వాడు. ఒక శతాధిపతి ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనంలో కొర్నేలి శతాధిపతి. ఎవరైనా ఇట్లీ అనబడిన పటాలంలో కొర్నేలి అని ఒక మనుషుడు ఉండెను. అతడు ఏం చెబుతున్నారు? అతని గురించి ఏం చెబుతున్నారు? భక్తి కలిగిన వాడు. భక్తిపరుడు ఒకడు ఉండెను. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. భక్తిపరుడండి.
దేవుని యందు భయము భక్తి కలిగిన వాడండి. అటువంటి వాడిని ప్రభువు వదిలిపెడతాడా అండి? ఎలాగా కాలంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనంలో భక్తి కలిగిన యూదులు యెరూషలేములో ఉన్నారంట. భక్తి కలిగిన వారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవుడు ఏం చెప్పాడు అది చేస్తూ ఇతరులకు ఎలా ఉండాలో నేర్పేవాళ్ళట ఆ భక్తి పనులు. భక్తి కలిగిన వారు ఏంటమ్మా, ఎక్కడున్నారు మీరు? భక్తి కలిగిన వారు యెరూషలేములో ఉన్నారు. దేవుని కలిగిన వారు, భక్తి ఉన్న వారిలో ఏముంటుంది? మర్యాద కూడా ఉంటుంది. భక్తి నీలో ఉంటే మర్యాద కూడా నీలో ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 50వ వచనంలో ఏంటంటే వీరు ఎట్లా ఉన్నారంట? 13వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో భక్తి మర్యాద కలిగిన స్త్రీలు అంటండి. భక్తి మర్యాద. దేవుని కలిగిన వారిలో మర్యాద ఉంటుంది. బాగుండావా? ఎప్పుడొచ్చావు? తిన్నావా? వెళ్తావా? కాదు. ఏంటి? ఎప్పుడొచ్చా? అమ్మాయి బాగుందా? అబ్బాయి బాగుందా? ఎప్పుడు వెళ్తారు? ఏంటమ్మాయి? బాగున్నారా? ఎప్పుడొచ్చారు? అమ్మాయి బాగుందా? ఎప్పుడు వెళ్తారు? ఏముంది? ఇందాక బాగుంది, ఇది బాగుందా? మనుషుల జీవితాలలో మర్యాద. భక్తి నీలో ఉంటే మర్యాద ఉంటుంది. మర్యాద నీలో ఉంది అంటే భక్తి ఉంటుంది. భక్తి కలిగిన మర్యాద కలిగిన స్త్రీలు ఆ దినాన అక్కడ ఉన్నారు. దేవుని కలిగానంటున్నావు, భక్తి నీలో ఉందా? భక్తి ఉంటే మర్యాద వస్తుంది. మర్యాద ఉంటే భక్తి ఉంటుంది. ఈ దినాలలో మనుషులలో ప్రభువుని కలిగానంటున్నారు కానీ మర్యాదగా గౌరవంగా మాట్లాడటం రావట్లేదు. ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో తెలియట్లా. రే నిలబడ. భక్తి మర్యాద మనుషులకు కనిపించడం లేదు. భక్తి నీలో ఉంటే మర్యాద వస్తుంది. మర్యాద నీలో ఉంటే భక్తి ఉంటుంది. భక్తి ఉందని మర్యాద లేకుండా బ్రతికావంటే నీ భక్తి సున్నా, నువ్వు పనికిరావు. 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ దేవుడు తన భక్తులను తప్పించడానికి సమర్థుడు. ఆయన కలిగిన బిడ్డలను, తను నమ్మిన బిడ్డలను కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో తప్పించడానికి సమర్థుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేస్తే భక్తి కలిగినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు డానియేలు 3వ అధ్యాయం చదువుకోవచ్చు. అగ్నిగుండంలో వేశారు రాజైన నెబుకద్నెజరు. నేను పెట్టిన విగ్రహాలు పూజించడం లేదు. నిజమేనా? అవును, ఆ విగ్రహాలు మేము పూజించము అన్నాడు. ఈ వాయిద్యాలన్నీ వాయించబడుతూ ఉండగా మ్రొక్కితే సరే, లేకపోతే మండుచిన గుండంలో వేస్తామంటే రాజా నెబుకద్నెజరు నీకు జవాబు ఇవ్వాల్సిన చింత కూడా మాకు లేదు. మా దేవుడు ఈ మండుచిన అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించి తప్పించి రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీవు పెట్టిన ఈ విగ్రహానికి మేము నమస్కారము చెయ్యము. 17వ వచనం డానియేలు 3వ అధ్యాయం. నీ వశములో పడకుండా మా దేవుడు అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు బొమ్మకి నమస్కారము చెయ్యమని తెలుసుకో. క్రైస్తవుడు, దేవుని కలిగిన భక్తిపరుడికి ఒకటే మాట అండి, 2 మాటలు ఉండవండి. ప్రభు కోసం నువ్వు నిలబడితే నిన్ను కాపాడటానికి ఆయన నిలబడతాడు. ఏంటి ఏమన్నాను నేను? ఏమన్నాను? ప్రభు కోసం నువ్వు నిలబడితే నిన్ను కాపాడుకోవడానికి ఆయన నిలబడతాడు. ప్రభువును వదిలేసి పారిపోతే నీ గురించి ఆయన పట్టించుకోడు. సాతాను పాలైతే ఏమవుతావో నాకు తెలియదు. తెగిపోయిన గాలిపటం ఏమైద్దో అంతే. చూడండి, ఎప్పుడైతే వీరు నిలబడ్డారో 23వ వచనంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో అను ఆ 3 మనుషులు బంధించబడిన వారై వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడగా
రాజుగారి నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి 24వ వచనం, ముగ్గురు మనుషుల్ని బంధించి అగ్నిలో వేశాం కదా, మరేంటి 4వ వాడు కనపడుతున్నాడు? 4వ అనే రూపము దేవతల రూపంలా ఉంది. దేవుడే వచ్చి వారిని కాపాడాడండి. వారి జీవితంలో ఏ స్టేజ్కి వచ్చారండి? ఎలాగా రాజు మాట్లాడుతున్నాడు. 26వ వచనము, నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చిన అగ్ని దగ్గర రండి, నిలవండి. వారిని తీసుకొస్తే తల వెంట్రుకల్లో ఒక్కటి కాలలేదు, వస్త్రాలు కాలలేదు, అగ్ని వాసన కూడా వారికి రాలేదు. నెబుకద్నెజరు అంటున్నాడు 28వ వచనం, వీరి దేవుడు పూజ్యార్హుడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన తన దూతలను పంపి ఆయన ఆశ్రయించిన దాసులను రక్షించాడు అంటున్నాడు. అబ్బా, ఏంటండి అది? రాత్రి విన్నాము వాక్యము. ప్రభు కొరకు నిలబడ్డటువంటి పేతురు చెరసాల్లో ఉంటే సంఘమంతా ఒక పక్కన ప్రార్థన చేస్తుంటే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో సైనికులు చెరసాలలో చెరొక ప్రక్కన కావలి వారిగా కూర్చొని సంఖ్యలతో పేతురు బంధించబడి ఉంటే దేవుడే ఆయన నమ్మిన సేవకుడిని కాపాడుకున్నాడు. పరలోకంలో ఆయన దూతను పంపించాడు, వెలుగు అక్కడికి వచ్చింది. చెయ్యి తట్టి పేతురు లేవటంతో సంఖ్యలు విడిపోయినాయి. 2 కావలి వారిని దాటాడు. 16 మంది సైనికుల మధ్యలో ఉన్నాడు. ప్రభు చివరిగా వారిని తీసుకొని వచ్చాడు, బయటికి తెచ్చి కాపాడాడు. ప్రభువును నువ్వు నమ్మితే ఆయన తన భక్తులను ఏం చేయడు? విడువడు, తప్పించటానికి కాపాడటానికి సమర్థుడు. ప్రభు భక్తులు ఇంకా పెంచాలని ఏం చేస్తాడు? ఒకసారి ప్రత్యేక మీటింగులు పెట్టిస్తాడు. ఆత్మీయంగా పెరగాలని, భక్తిలో జారకుండా ఉండాలని, సాతాను ఎలాగన్నా లాగేయాలని చూస్తుంటే లాగకుండా బలపరచబడాలని కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం ప్రకారము నాతో నిబంధన చేసుకున్న భక్తులను సమకూర్చండి అంటాడు. ఏంటి? నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా దగ్గరికి సమకూర్చండి అంటే స్పెషల్ మీటింగులు పెట్టిస్తాడు విశ్వాసములో పెరగటానికి. ఎక్కడ సాతాను ఎక్కడ లాగుతాడో, ఎక్కడ పడేస్తాడో, పడకూడదు, నిలబడాలి బలంగా. ఇంకా ప్రభు కోసం బ్రతకాలి. మన దేవుడు శక్తి కలిగిన వాడు, మనకు తోడుగా ఉండేవాడు. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన విడిచిపెట్టడు. కష్టం వచ్చినా ఆ ప్రభువును వదలొద్దు. ఇలా పలానా భక్తుడు యోబు ఇలా నిలబడ్డాడు, జాషువా ఇలా నిలబడ్డాడు, మోషే ఇలా నిలబడ్డాడు. ఆయన వ్యతిరేకంగా పోరాడినోడు ఇలా పాడైపోయారు. నిలబడండి. పౌలు ఇలా నిలబడ్డాడు, పేతురు ఇలా నిలబడ్డాడు, యోహాను ఇలా నిలబడ్డాడు, శిష్యులు ఇలా నిలబడ్డారు, తిమోతి ఇలా నిలబడ్డాడు. ఒక్కొక్కరి గురించి చెప్తూ దేవుని సేవకులు ఆయనతో నిబంధన చేసుకున్న వారిని విశ్వాసాల కూటాలు కొన్ని పెడతారండి. పెట్టి బలపరచబడటానికి నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా దగ్గరకు సమకూర్చండి అంటాడు. భక్తులు సమకూర్చబడాలి, విశ్వాసములో వారు పెంచబడాలి. వింటున్నావు? ఆ భక్తి నీకు అబ్బిందా? సిమియోను ఎవరంట? 2 భక్తిపరుడు. నెంబర్ 3 ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఆ దినాలలో ఇశ్రాయేలీయులు కష్టాలలో, ఇబ్బందుల్లో, బాధలలో, శ్రమలలో, ఆరోగ్యం లేక, ఆదరించేవారు లేక, ఆదుకునేవారు లేక భయంకరంగా బాధపడుతుండేవారు. ఆదరించేవారు లేరు, ఆదుకునేవారు లేరు, బాధలో ఉన్నవారిని ధైర్యపరిచేవారు లేక భయంకరంగా కష్టాల్లో ఉంటుంటే ఈ దేవుడు ఎందుకు, ఈ మార్గం ఏంటి, ఇలాగని బాధపడుతుంటే ఆదరించేవాడట సిమియోను. బాధపడకండి, మెస్సియా వస్తున్నాడు, నీ కష్టాలు తీరుస్తాడు, ఇబ్బందులు తీరుస్తాడు, రోమీల చెరలో నుండి మనకు భద్రత వస్తుంది. మెస్సియా వస్తున్నాడు, ఆదరణ ఇచ్చే దేవుడు ఉన్నాడు. బాధపడబాకండి.
మందిరానికి వచ్చి బాధలో ఉన్న వారందరికీ సిమియోన్ అనే మనుషుడు ఆదరించేవాడంటండి. దేవుని వాక్యం వింటున్నాము. రూతు 2వ అధ్యాయము 13వ వచనంలో అత్తగారి మాటలు వింది. తన తల్లిని, తన దేశాన్ని, మోయాబుని వదిలేసి వచ్చింది. అత్త నమ్మిన దేవుడే సర్వమని వచ్చింది. ఆదరణ నా దేశంలో లేదు, నా తల్లిదండ్రుల వల్ల లేదు, నా దేవతల వల్ల లేదు. ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని ఈ దేవుడు విడిచిపెట్టేశాను. కాపాడే దేవుడిని, ఆదరించే దేవుడు వదిలేశాను. నా బంధువులు, నా స్నేహితులు అందరూ బెత్లెహేములో ఉంటే, రొట్టెల గృహంలో ఉంటే కొంచెం కష్టం వచ్చిందని, కొంచెం ఇబ్బంది వచ్చిందని, కొంచెం కరువు వచ్చిందని మోయాబుకు వచ్చాను, చెత్త కుండీకి వచ్చాను. భర్త పోయాడు, బిడ్డలు చచ్చిపోయారు. అయ్యో అక్కడే ఉంటే బాగుండేది అని ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది. ప్రభా, నిన్ను విడిచిపెట్టాను ప్రభా, నా మాట విని, నా మాట నేను మూర్ఖంగా మాట్లాడి నా భర్తని, బిడ్డలందరూ లాక్కొచ్చేసాను ప్రభా. ఈ దిన నా భర్త, బిడ్డలు పోగొట్టుకున్నాను ప్రభా, మూర్ఖురాలను ప్రభా నేను ఏడుస్తుంది. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే కోడలు రూతు, చిన్న కోడలు విందండి. అంటే ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడా? ఇంత గొప్ప దేవుడు వదిలేస్తే ఇన్ని కష్టాలు వస్తాయా? మా దేశంలో మా దేవుళ్ళు ఎవరు ఇట్లా ఇచ్చి ఇట్లాంటి పరిస్థితులు మాకు ఎప్పుడు కల్పించలేదే. అంటే ఈ దేవుడు నిజమైన దేవుడు అన్నమాట. ఈ దేవుడు వదిలేస్తే భద్రత లేదన్నమాట. ఈ దేవుణ్ణి వదిలేస్తే ఆదరణ లేదన్నమాట. మా అత్త ఆదరణ పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. ఆమె చేసిన పని మాకు ఆదరణ లేకుండా చేసింది. మా భర్తలో పోయారు, చనిపోయారు. అంటే ఈమె ఆ దేశానికి వెళ్తానంటుంది. ఆ దేశంలో ఆదరించే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. నేను కూడా వచ్చేస్తా అని వచ్చిందండి. వచ్చి బోయజు పొలంలో పరిగేరుకుంటుంటే బోయజు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయం ఋతు 13వ వచనము. రూతు బోయజుతో ఏమంటే బోయజుతో అంటుంది, నీవు నన్ను ఆదరించి ప్రేమగా మాట్లాడావు. ఏమంటుంది రూత్ 2వ అధ్యాయం 13వ వచనం. నీవు నన్ను ఆదరించి నీ దాసురాయలనైనా ప్రేమ కలిగి నాతో మాట్లాడుతున్నావు. ఆదరణ లేదు నా జీవితంలో. నీవెవరివో, నీ పొలానికి వస్తే ఎంత ఆదరిస్తున్నావు. పని ఆమెని నేను పరిగేరుకోటానికి వస్తే ఏమీ బాధపడవాకమ్మా, మంచినీళ్ళు అయితే ఇక్కడికి వచ్చి త్రాగు. ఆ వారు పని చేస్తున్న వెనక ఉండి ఏరుకో, వేరే వారి పొలం వెళ్ళబాకు. ఋతు జాగ్రత్త అమ్మా. ఆకలి అయితే ఇక్కడికి వచ్చి తినమ్మా, దప్పికైతే ఇక్కడికి వచ్చి త్రాగమ్మా. జాగ్రత్తగా ఎంత కావాలో ఏరుకుంటా పోమ్మా. ఆదరణ. దేవుడు ఆయన బిడ్డలకు ఆదరణ ఇస్తాడు. ఈ దినాలలో ఎన్ని కుటుంబాలలో ఆదరణ లేదు. భర్త వలన ఆదరణ లేదు, బిడ్డల వలన ఆదరణ లేదు, భార్య వలన ఆదరణ లేదు, ఇరుగు పొరుగు వాళ్ళ వలన ఆదరణ లేదు, తల్లిదండ్రుల వలన ఆదరణ లేదు. చష్టపతి బాగుండు, ఎందుకు నేను పుట్టాను, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు. ఏడ్చేవాళ్ళు ఇదేనో చాలామందిని సమాజంలో చూస్తున్నాం. మోసపోయిన వారై చాలా సంవత్సరాల క్రితం నేను నాగార్జున సాగర్ ఇరిగిన డ్యామ్ దగ్గరికి వెళితే ఒక అమ్మాయి దూకడానికి రెడీగా అయిపోయింది. అమ్మ ఆగు ఆగు అన్న యవనస్తురాలు. ఆగను, దూకుతా అంటుంది. అమ్మ ఆగమ్మా తల్లి, ఆగుమ్మా. అలాగ నిదానంగా మాట చెప్పుకుంటా వెళ్ళాను. చివరిగా ఏమైంది నీకంటే, వాడు నన్ను మోసం చేశాడు, ప్రేమించానన్నాడు, నన్ను పాడు చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నాడు. నేను ఎవరి కోసం బ్రతకాలి? నా తల్లిదండ్రులను మోసం చేశాను. వాడు నా జీవితాన్ని, నా శీలాన్ని దోచుకున్నాడు. ఎవరి కోసం నేను బ్రతకాలి? నన్ను గర్భవతిని చేశాడు. ఇది మా ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? నేను ఎందుకు బ్రతకాలి? చచ్చిపోతా అంటుందండి. నాగార్జున సాగర్ డ్యాములో దూకటానికి వెళ్ళిందండి. చివరిగా ఆమెకు యేసు ప్రేమను గురించి చెప్పి, యేసు ఎలా ఆదరిస్తాడో చెప్పి, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో చెప్పి, తర్వాత ఆమెను ఇంటికి పంపించాను. వాక్యమంతా విన్నాక, యేసు ఎలాంటి దేవుడో విన్నాక, ఈ లోకంలో ఎవరు ఆదరించేవారు లేరు, అందరూ నాశనం చేసేవాళ్లే, పాడు చేసేవాళ్లే. ఆదరించే దేవుడు పరలోకం నుండి భూలోకానికి నరావతారిగా వచ్చాడు. ఆయన నమ్ము,
ఆయన నీ సమస్యకు ఒక పరిష్కారం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, నేను నీ కోసం ప్రార్థన చేస్తా. ఇదిగో చనిపోతే నీ సమస్య తీరదు. వీడు ఇంకొకరిని మోసం చేస్తాడు, నువ్వు అయిపోయావు. ఇంకోటి పట్టుకుంటాడు, ఇంకోటి మోసం చేస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చెయ్యి, నేను నీ కోసం ప్రార్థన చేస్తా. ప్రియులరా మాటలు తీసుకొని వెళ్ళింది. యేసయ్యను నమ్మింది, ప్రార్థన చేసింది. కొన్ని రోజులకి ప్రియులరా వాడే వచ్చి తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఆ పిల్లతో మాట్లాడి పెళ్లి చేసుకున్నాడండి. తర్వాత నాకు ఫోన్ చేసింది, అయ్యా పాస్టర్ గారు, నా జీవితం ఇలా బాగా అయిందయ్యా, మీరు చెప్పారయ్యా, మీరు కానీ కొంచెం లేట్ అయితే నేను దూకి చచ్చిపోయేదాన్ని అయ్యా. మీరు అన్నట్టుగా వాడు ఈయన ఇంకెంతమందిని మోసం చేసేవాడు. నేను చేసిన ప్రార్థన మీరు చెప్పిన మాటలు, ఆదరణ మాటలు నన్ను ఆదరించినాయి, నా జీవితాన్ని నిలబెట్టినాయి. మీరు చేసిన ప్రార్థన, మీరు చెప్పిన మాటలు నా జీవితాన్ని కట్టినాయి అందండి. ఈ దినాలలో ఆదరణ లేని వారు ఎంతమంది సమాజంలో ఉన్నారు, ఎంతమంది ఆదరణ లేక దుఃఖంలో కొట్టుకులాడుతున్న వారు ఉన్నారు. ఈ దేవుడు ఆదరించేవాడు. ఆయన 146వ అధ్యాయం కీర్తనల 9వ వచనంలో తండ్రి లేని వారిని విధవరండ్రను ఆదరించేవాడు ఈ దేవుడు. ఈ దేవుడు 2 కొరింథీ 1:3 సమస్తమైన ఆదరణ ఇచ్చేవాడు. సమస్తమైన ఆదరణ అంటే ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, లౌకికంగా, సాంఘికంగా ఏ విషయాల్లో ఆదరణ లేదో నీకు, బిడ్డల పరంగా, భర్త పరంగా, బంధుపరంగా ఎక్కడ నీకు ఆదరణ లేదో సమస్తమైన ఆదరణ ఇచ్చేవాడు ఎవరో? నా దేవుడు. బాధలో ఉన్న ప్రజలు దేవాలయానికి వస్తే, కష్టంలో ఉన్న ప్రజలు మందిరానికి వస్తే, యెరూషలేముకి వస్తే సిమియోను ఏం చేసేవాడట? ఆదరించేవాడట. ఎలాగా? వాడందరికి చెప్పేవాడట, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. కనిపెడుతూ బాధపడబాకండి, మెస్సియా వస్తున్నాడు, నేను కూడా మందిరంలో కనిపెట్టుకుంటున్నా, ఆయన కొరకు ఎదురు చూస్తున్నా, మన సమస్య తీర్చే దేవుడు యేసు ప్రభువు వస్తున్నాడు, మెస్సియా. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. నెక్స్ట్ 4, పరిశుద్ధాత్మ అతని మీద ఏంటంట? నిలబడెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు, దేవుని ఆత్మతో నింపబడ్డవాడు. ఎవరు దేవుని ఆత్మతో నింపబడతారో వారు దేవుని కుమారులు అవుతారు. దేవుని ఆత్మతో నింపబడ్డవారు దేవుని కుమారులు అవుతారు. దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవక్తలను ప్రేరేపించి ఆత్మ ద్వారా మాట్లాడతాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రవక్తలను ప్రేరేపించి ఆయా సమయాలలో ఆయా విధాలుగా మనుషులతో మాట్లాడుతుంటాడు. పరిశుద్ధాత్మ చేసే పనులేంటి? పరిశుద్ధాత్మ చేసే పనులేంటి? నెంబర్ 1, ఆయన సేవకుల ద్వారా ప్రవక్తలను ప్రేరేపించి మాట్లాడతాడు. 2, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనంలో యేసు ప్రభు ఏం బోధించాడో అవన్నీ కూడా మనకి గుర్తు చేస్తాడు. యేసు ప్రభు ఏం బోధించే సమస్తము బోధించి నేను చెప్పిన సంగతులన్నిటినీ గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? అపోస్తలుల కార్యాలు 9:31 ఆదరిస్తాడు. 6వ అధ్యాయం ఆదికాండం 3వ వచనంలో నిష్ఠ ప్రకారం నడుస్తుంటే వాదిస్తాడు. ఇలా చేయకూడదు, ఇలా చేయి, ఇలా కాదు, ఇలా ఉండు, వాదిస్తాడు. పరిశుద్ధాత్మ ఏం పని చేస్తాడు? అపోస్తలుల కార్యాలు దేవుని ఆత్మ చేసే పనులేంటి? యోహాను సువార్త పరిశుద్ధాత్మ చేసే పనులు ఒక్కొక్కటిగా మనం చదువుతుంటే సర్వసత్యములోకి నడిపిస్తాడు. 15వ అధ్యాయము 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. యేసు ప్రభు గురించి చెప్తాడు.
ఇంకా ఏం చేస్తాడు? 16వ అధ్యాయం యోహాను 8వ వచనంలో పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గురించి లోకమును ఒప్పింప చేస్తాడు. 16వ అధ్యాయము 13వ వచనంలో సర్వసత్యములకు నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ చేసే పనులు సర్వసత్యములోకి నడిపిస్తాడు. దేవుని ఆత్మతో నింపబడినవాడు. పరిశుద్ధాత్మ ఏం పని చేస్తాడు? రోమా 8:26 మనకి సహాయం చేస్తాడు. ఎలా పనిచేయాలో మనకు తెలియదు కాబట్టి, అట్లా ఆత్మ కూడా యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఉచ్ఛరింప శక్యము కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. మనం బలహీనంగా ఉంటే ఆత్మ మన పక్షంగా దేవుడిని బ్రతిలాడుకుంటాడు. సిమియోను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, దేవుడి మందిరంలో ఉన్నాడు. దేవుని నమ్మేనన్నా ఇతనిలో ఉన్నటువంటి లక్షణాలు 4 మనం విన్నాము. వీటిలో ఎన్ని నీలో ఉన్నాయి? టిక్కెట్టుకుంటావా? ఇతని జీవితంలో లక్షణాల్లో ఎన్ని ఉన్నాయి నీలో? దేవుడి మందిరంలో ఆయన ఉన్నాడు, నువ్వు కూడా దేవుడి మందిరంలో ఉన్నావు. నీతిమంతుడు, భక్తిపరుడు, ఆదరించినవాడు, దుఃఖంలో ఉన్నవాడు ఆదరించాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నాడు. నీలో ఏముంది? ఏముంది నీలో? ప్రార్థన చేస్తావు, కోపం పాదు. ప్రార్థన చేస్తావు, బూతులు పావు. ప్రార్థన చేస్తావు, నీ ఇష్టం పాదు. దేవుడు దేవుడు అంటావు, ఆచారాలు వ్యవహారాలన్నీ నీవే, నీ ఇష్టమే. పనికొస్తావా? మందిరంలో ఉన్నావు. ఎందుకు టాటా చెప్పేస్తా, వెళ్ళిపో, అట్టటి వాళ్ళు అక్కరేలేదు నాకు. దేవుని దగ్గరకు వచ్చావు అంటే దేవుని ఇష్టం చేసేటట్టుగా ఉండాలి. ప్రభుని నమ్మావు అంటే ప్రభు ఇష్టం చేయడానికి వచ్చావు, నీ ఇష్టం కాదు. ప్రభు దగ్గరికి వచ్చానన్నావు, నీ ఇష్టమే. దేవుడి దగ్గరికే. పనికొస్తావా? ప్రభు పరలోకంలో నిన్ను చేర్చుకుంటాడా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. సిమియోను దేవుని సన్నిధిలో నడిచాడు, దేవుని మందిరంలో ఉన్నాడు, విలువైన మెట్లో ఉన్నాడు. ఏమి చెప్తున్నాడండి? ప్రభు యొక్క క్రీస్తు చూడక మునుపు నీవు చచ్చిపోవు అని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది ఆయనకి. 26వ వచనము. సిమియోను, నువ్వు మనిషివే కానీ భక్తి కలిగిన వాడవయ్యా, నీతిమంతుడవయ్యా, ఆదరణ కొరకు కనిపెట్టుకున్నావయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడవయ్యా. అలాంటి నువ్వు లోకరక్షకుడు, ఏ మెస్సియా ఆదరణ అన్నావో ఆదరణకర్తను చూడకుండా ఎలా వెళ్తావయ్యా? నువ్వు బ్రతికే ఉంటావు ఆయన చూచే వరకు. ఆయన అక్కడికి వచ్చాడు. ఏం చేశారంట? ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చేశాడు. సిమియోను దేవాలయంలోకి వచ్చాడు. అప్పటికే ఎవరున్నారు దేవాలయంలో? యేసు ప్రభు వచ్చాడు ప్రతిష్ఠించబడటానికి. యేసు ప్రభుని ఎత్తుకొని ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోని తీసుకొని వచ్చినప్పుడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కుమారుడిని ఎత్తుకున్నాడు, రక్షకుడిని ఎత్తుకున్నాడు, ఏ ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు, ఆదరణకర్తను ఎత్తుకొని మాట్లాడుతున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పూజిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగా, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగా, నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కళ్ళారా చూచా. ఇక లేదు, చాలయ్యా, చాలు. నిన్ను చూచే వరకు నేను చనిపోను అని దేవుడు నాకు చెప్పాడు. చూచాను, చాలు. రక్షకుడివి నీవు, నిన్ను నేను చూచాను. ఎంత సంతోషంగా చెప్తున్నాడు చూడండి. ప్రభులో ఉన్నటువంటి ఆనందాన్ని. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచకు వెలుగుగా, అన్యులకు వెలుగుగా నువ్వు వచ్చావు. నీ ప్రజ ఇశ్రాయేలుకు మహిమకరంగా ఉన్నావు. సకల ప్రజలకు సిద్ధం చేసిన రక్షణ. ఈ రక్షణ ఎవరికండి?
అన్యులకు ఇశ్రాయేలులందరికీ, ప్రభు నమ్మిన వారికి, నమ్మని వారికి, అంటే సకల ప్రజలకు రక్షణ సిద్ధం చేశాడు ఈ దేవుడు. యేసు ప్రభు క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యము ఇది మతము కాదు. క్రైస్తవ్యములో కులం లేదు. క్రైస్తవ్యము ఇది వెలుగుగా, రక్షకుడుగా, రక్షణగా వచ్చింది. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. సకల ప్రజలకు రక్షణ అండి ఇది క్రైస్తవ్యం అనేది. యేసు పుట్టుక సకల ప్రజలకండి. యేసయ్య ఈ లోకానికి వచ్చింది సకల ప్రజలకు రక్షణ ఇవ్వడానికండి. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అండి. రక్షకుడు ప్రజలందరికండి, కొందరికి కాదండి. కొందరికైతే మనం ఇక్కడ ఉండాల్సిన వారం కాదు. సకల ప్రజలకు కాబట్టి రకరకాల కులాల వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం. యేసు నిజ దేవుడని ఆయన ఆరాధిస్తున్నాం. సకల ప్రజలకు ఏంటట, నీ రక్షణ, నేను సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ, సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ అన్నీ చెప్పి చివరిగా ఏం మాట్లాడాడో చూడండి. ప్రవచిస్తున్నాడు 34వ వచనము. యోసేపు ఆయన తల్లి అయిన మరియను అలా చూస్తూ చెప్తున్నాడు, సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరిచినట్లు ఇశ్రాయేలు అనేకులు పట్టుకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోవును. తల్లి మరియా, తల్లి అయిన మరియతో చెప్తున్నాడు, తల్లి నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతుంది. నీ కుమారుడు సకల ప్రజలకు రక్షణ సిద్ధం చేయటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టబోతున్నాడు. ఆయన కొడతారు, హింసిస్తారు, సిలువ వేస్తారు, మేకులతో కొడతారు, రక్తం స్రవించబడతా ఉంటుంది. ఆ కొడుకు పడే బాధలు చూసి గుండెలో పొడిచినంతగా బాధపడతావు. నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుపోతుంది, తట్టుకోలేంత ఏడుస్తావు. నీ కొడుకు ఎన్ని బాధలు పడబోతున్నాడు కళ్ళారా చూస్తావు తల్లి. యేసు ప్రభు సిలువలో చనిపోక మునిపే సిమియోను అనే భక్తిపరుడు, నీతిమంతుడు, ఆదరణ కొరకు కనిపెట్టినవాడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు ప్రవచిస్తున్నాడు. ప్రభు నీతో ఉంటే, ప్రభుతో నీవుంటే జరగబోయి ఏం జరగబోతుందో నువ్వు చెప్పగలవు. ప్రభుతో నువ్వు ఉంటే, ఆయన ఆత్మ నిన్ను నడిపిస్తే, ఇదిగో సిమియోను చెప్తున్నాడు జరగబోయేది. ఎలా ఉన్నావు? దేవుని ఆత్మ నీతో ఉన్నాడా? నా ఆత్మను అంచె దినాలలో, ఏమంటాడు దేవుడు 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో 18వ వచనంలో, అంత్య దినాలలో మనుషుల మీదకు నేను నా ఆత్మను క్రొమ్మరిస్తాను అన్నాడండి. అంత్య దినములలో నా దాసుల మీద, నా దాసులందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను కనుక వారు ప్రవచిస్తారు. యవ్వనులు దర్శనాలు కలుగుతాయి. అంత్య దినాలలో 17వ వచనము, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవ్వనులకు దర్శనాలు వస్తాయి, వృద్ధులు కలలకు అంటారు. ఆ దినాలలో నా దాసుల మీద, దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు. అందుకే అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, బాబు మీరు కృపావరాలు కాదు, మీరు ప్రవచన వరం కోరుకోండి అన్నాడండి. ఏంటి? మీరు ప్రవచన వరము కోరుకోండి. కొరింథీయులకు రాయబడిన పత్రికలో కదా 14వ అధ్యాయం. అవును, 1 కొరింథీ 14వ అధ్యాయంలో, ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, విశేషముగా ప్రవచన వరం అపేక్షించండి. 4వ వచనంలో, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు, కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమం కలుగజేస్తాడు.
ప్రవచించేవాడు సంఘానికి క్షేమము కలుగజేస్తాడు. శ్రేష్ఠుడు ఎవరో? 5వ వచనం చివరి భాగం, ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ప్రవచనం అంటే వాక్యంలో నీ హృదయ స్థితి ఏంటో నీకు వచ్చేస్తుంది. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడున్నావో, నువ్వేం చేస్తున్నావో వాక్యం వచ్చేస్తుంది. ప్రవచనం అంటే అదే. ప్రవచించేవాడు శ్రేష్ఠుడు. జరగబోయేది ఒక ఈ దినాలలో మనుషులు పస్తీవాళ్ళలాగా అయిపోయారు. అమ్మా మా గేద పోయిందమ్మా, ఎడిపోయింది చెప్పు. ఈ ఆ ప్రవచనాలంటే. ఒక ఆమె వివాహం కొరకు ఒక పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆమె అంటుంది, ఇప్పుడు మీరు చూసిన సంబంధం చాలా మంచి సంబంధం, దేవుడే తెచ్చాడు, దేవుడి వల్ల కలిగిన కార్యం అంది. అబ్బా అమ్మగారు ఎంత బాగా చెప్పింది, భలే ప్రవచించిందని పెళ్లి చేశారండి. అసిస్టెంట్ మేనేజర్ అండి అతను. ఆమె విజయవాడలో ఈహెచ్ఎస్ దానిలో నర్సుగా పనిచేస్తుంది. ఒక సీనియర్ క్లర్క్గా పనిచేస్తుంది. ఏంటి హెల్త్ది దానిలో పనిచేస్తుంది. పెళ్ళయింది, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఇతనికి మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చి నార్త్ తీశారు. నార్త్ తీసిన తర్వాత అప్పుడప్పుడు వస్తాడు. ఇతను వచ్చిన దగ్గర నుండి కళ్ళు తిరుగుతాయి, పడిపోతూ ఉంటుంది. భూమంతా తిరిగిపోయి ఇల్లంతా తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఏంటా అర్థం కాదు. దేవుడి సేవకు దగ్గరికి వెళ్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది. ప్రియులారా, అర్థం కాని పరిస్థితి. భర్త వస్తాడు, ఆ బెడ్రూమ్లో పడుకుంటే, బెడ్ మీద పడుకుంటే తిరిగిపోతూ ఉంటుంది ఆమె. ఒక దినాన్ని ఆయన వెళ్ళిపోయాక అట్లా పడుకునేది, ఆ మంచంలో ఇంకక్కడ పడుకుంటే బాగానే ఉండేది. మళ్ళీ వారంకు 10 రోజులకో 20 రోజులకు వచ్చేవాడు. ఏంటా అని ఒకరోజు, ఏంటి అన్ని గదుల్లో బాగానే ఉంది, ఈ గదికి వస్తే ఈ బెడ్ మీద పడుకుంటేనే ఉందని ఆ భర్త ఉన్నప్పుడు బెడ్ పైకి లేపితే ఏం కనిపిస్తుంది? ఒక బిళ్ళ కనిపించింది. ఆ బిళ్ళను తీసుకోవాలని చూస్తే హడావుడిగా మీదకు దూకి ఆ మీద పడి అది లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈమె గట్టిగా పట్టేసుకుంది, కేకలు పెడతాడు. పక్కన వాళ్ళ తల్లి ఎవరెవరో వచ్చారు. చివరిగా జరిగింది ఏంటో తెలుసా? నార్త్లో అతనితో పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని చేతబడి చేయించి ఈ అమ్మాయిని చంపాలని చేసే ప్రయత్నం అండి. అది బెడ్ కింద అది పెడితే తిరిగి నిదానంగా కృషించిపోయి చచ్చిపోవాలట. ఏం చెప్పిందమ్మా? ప్రవచనం ఏం చెప్పింది చెప్పండి? సూపర్ సంబంధం అంట. ఈ దినాల్లో పిచ్చి వాటికి స్థలం ఇస్తున్నారు. దేవుడిని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు. దేవుడు నువ్వు సంబంధం నువ్వు కలిగి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు, ఇంకొకళ్ళ కాదు, అక్కర్లా. నా వివాహానికి ప్రభు నాతోనే మాట్లాడాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ వివాహానికి నీతోనే మాట్లాడా? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవడో చెప్పాలా నీకు? ఏమైంది? అక్రమ సంబంధం పెట్టుకొని నార్త్లో ఆ అమ్మాయితో, తనతో పనిచేసే అమ్మాయితో చేతబడి చేయించి ఈ అమ్మాయిని చంపాలి, అసలు భార్యని చంపేయాలనుకున్నాడండి. చచ్చిపోతే మనం ప్రశాంతంగా బ్రతుకుదాం, ఏ గొడవ లేకుండా ఉందాం అనుకున్నాడండి. దేవుడు దయ, ప్రభు ఆ కుటుంబంలో చేసిన ప్రార్థన, ఎలాగో ఆమె నా మంచంలో ఏంటా అని వెతకటము. బలహీనరాలైతే ఆ చేతులను లాగేసుకునేవాడే కానీ గట్టిగా పట్టుకొని కేక పెడితే తల్లి, అక్క అందరు పరుగున వచ్చారు, చేతులది తీసుకున్నారు. పరిస్థితి అంతా తెలిసిపోయింది. అబాసుపాలైపోయింది జీవితం, కుటుంబం కూలిపోయింది. ఈ దినాలలో ప్రవచనం అంటే అది కాదు. దేవుని వాక్యములు నీ హృదయ స్థితి ఏంటో నీకు వస్తుంది సేవకుడి ద్వారా. ఎవ్వరూ నా గురించి తెలియదు అనుకుంటావే, దేవుడు ఆయన సేవకుడి ద్వారా నీతో మాట్లాడతాడు. నీ హృదయ స్థితి ఏంటో నీకు తెలిసిపోతుంది వాక్యం ద్వారా. అదే ప్రవచనం అంటే. దేవుని సేవకుడికి డానియేలు గారికి ప్రవచన వరం ఇచ్చాడు. ప్రభు అందరు భాషలతో మాట్లాడతారు కదయ్యా, అందరు నీకు భాషలు మాట్లాడటం లేదేంటి అని అడుగుతున్నారయ్యా అంటే దేవుడు అన్నాడు, ఇదిగో చూడు చదువు అన్నాడు. 2 కొరింథీ 14వ అధ్యాయం చదువు. నీకు ప్రవచన వరం ఇచ్చా. వాక్యం బోధిస్తుంటే మనుషుల హృదయాలు ఇదైపోతాయి. ఒక దినాన ఒక స్నేహితుడు, ఇద్దరు కలిసి దిండిలో ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు.
వాళ్ళ అక్కగారే ఆయన చదివిస్తుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోతే అక్కే ఆ కూతురుని పెళ్లి చేసుకుంటాడు అనుకుని చదివిస్తుంది. కొత్తగా సినిమా వచ్చిందట, సినిమాకి వెళ్దామని రూమ్మేట్ అడుగుతుంటే అతను అంటున్నాడు, ఈ దినాన ఆదివారం కదా, దేవుడి మందిరానికి వెళ్తాను నేను, ఈ దినం దేవుని సేవకుడు రాబోతున్నాడు. ఇదేంట్రా, నేను క్రైస్తవుడిని, నేను సినిమా హాల్కి అంటుంటే నువ్వు హిందువుడివి చర్చి కంటావేంటి అంటే, యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. ఈ దినం గొప్ప దైవజనుడు వస్తున్నాడు, ఒక్కసారి నా దగ్గర నాతో రావా, చర్చికి రావా. సరే సినిమా రేపు ఉంటుందిగా, ఆదివారం ఈరోజు చర్చి అంటున్నాడు, బ్రతులాడుతున్నాడు అని వెళితే అక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు, యవనస్తుడా, దేవుడని వదిలిపెట్టాడు అనుకుంటున్నావు, నా మృతికి నా గతికి దేవుడని వదిలేశాడు, నా జీవితం ఇంతే అనుకుంటున్నావు. లేదు లేదు, దేవుడు నిన్ను విడిచిపెట్ల, నీ పాపము దేవుడిని విడిచిపెట్టేటట్టు చేసింది, నీ పాపము దేవుడిని విడిచిపెట్టేటట్టు చేసింది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అద్దిరిపోయాడు ఆయన. ఆయనకి గుండె జబ్బు ఉంది, ఆయన పేరు సాల్మన్. ఆయన గుండె జబ్బు ఉంది అనుకున్నాడు, దేవుడు నా మృతికి నా గతికి నన్ను వదిలేశాడు, చావే శరణ్యం అనుకుంటున్నాడు. దైవజనుడు చేయి చూపించి మాట్లాడుతున్నాడు, యవనస్తుడా, దేవుడు నన్ను వదిలేశాడు నా మృతికి నా గతికి అనుకుంటున్నావు, దేవుడు నిన్ను వదిలిపెట్ల, నువ్వే వదిలేశావు, నీ పాపము దేవుడు వదిలేటట్టు చేసింది. వణికిపోయాడండి. ఏ వరం ఇది? ప్రవచన వరం. ప్రవచన వరం అంటే నీ గేదలో దొరుకుతాయి, నీ బంగారం వాడు ఎత్తుకుపోయాడు. ఇయ్యా ఒక ఆమె ఈ ఊర్లో కూడా వచ్చింది, తెల్ల డ్రెస్ వేసుకొని. ఏం చెప్పింది? మీ ఇంట్లో మీ 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 ఆయనకి మందు పెట్టింది నీ భార్య అని చెప్పిందండి. ఏంటంట? వాన్ చేసుకుని మందు పెట్టింది నీ భార్య, ఆ వసూలు చేసుకోవటానికి. భార్య మందు ఎట్ట పెడుతుందయ్యా? భార్య అంటే భార్య మాత్రం ఒకటే. ఈ బుద్ధి లేనిది చెప్తే ఈ తీసుకెళ్ళిపోతే ఏదో వేస్తే ఇంత శుద్ధ కక్కాడంట. వాళ్ళు కొన్ని స్థలాల్లో ఆ మందు కలిపితే ఏదేసినా శుద్ధ బయటకు వస్తుందట. ఎంత శుద్ధ బయటకు వస్తే భార్యని తిట్టి కొట్టి గందరగోళం చేశారండి. ఎవరి మాటిని? ఆ పిల్ల ఏడుస్తుందయ్యా, భర్తని నేను ముందు పెట్టడం ఏంటయ్యా, నాకు తెలియదయ్యా, ఏడుస్తుంది నా దగ్గరికి వచ్చి. నేను అన్నాను, అసలు ఎవరు ఆమెను పిలిపించింది మీ ఇంటికి అన్నాను. ఆ బుద్ధి లేని దాన్ని ఇంటికి రానివ్వకండి అన్నాను. తెల్ల డ్రెస్ వేసినంత మాత్రాన సేవకులు కారు. సేవకులు డ్రెస్ అక్కర్లా, ప్రభువు తోడుంటే ఏ డ్రెస్ ఉన్న ఆయన ఉంటాడు. తెల్ల డ్రెస్ వేసుకుంటేనే మీతో ఉంటాన్నాడా ప్రభు? ఏమా, తెల్ల డ్రెస్ వేసుకుంటేనే మీతో ఉంటానయ్యా, మీరు నాతో దగ్గరికి వచ్చినప్పుడు తెల్ల డ్రెస్ వేసుకొని రండి అన్నాడండి. హృదయం తెల్లగా ఉండాలయ్యా, డ్రెస్సులు కాదు. మనుషుల రూపం ఈ దేవుడు చూడడు, హృదయం చూస్తాడు దేవుడు. సమయంలో పై రూపం చూస్తున్నావయ్యా అన్నో, ఆయన్ని అందరం నెట్టేసా అన్నాడండి. పై రూపం మనుషులు చూస్తారు, నేను హృదయాన్ని చూస్తాను, వీళ్ళందరినీ నేను త్రోసివేశాను అన్నాడండి. ప్రభు చూసేది హృదయం, డ్రెస్సులు కాదు. హృదయం బాగుండి నువ్వు ఏ డ్రెస్ వేసినా పర్లా, హృదయం బాగుండి తెల్లగా వేసుకో, మాకేం అభ్యంతరం లేదు. ప్రియులారా, కొన్ని రోజులు అయిన తర్వాత, మన దగ్గర వాక్యం విన్న తర్వాత ఆ భర్త భార్యని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడండి. ఆ బుద్ధి లేని వాళ్ళ మాటలు విని ఆడికి తీసుకెళ్తే ఎవరికి ఇచ్చినా, ఏం లేనోడు కూడా వేసినా, వాళ్ళు వేసినా కొన్ని దినుసులు అవన్నీ కలిపి నోట్లో వేస్తే ఆ కెమికల్ రియాక్షన్కి ఏమవుతుంది? మనం పాలు తాగామనుకోండి, వాంతి తీసుకునేటప్పుడు ఏమొస్తుంది? పాలు వస్తాయా? పాలు వస్తాయా? ఇంత గడ్డలుగా వస్తాయండి, బయటికి ఇరిగిపోయి వస్తాయండి. ఎందుకు వస్తాయి? నువ్వు తాగింది పాలుగా. ఎందుకు గడ్డలు వచ్చినాయి? లోపల కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. కొన్ని కెమికల్స్ మన నోట్లో లాలాజల గ్రంథులు కూడా వెళ్ళిపోతాయి, వాటికి ఇరిగిపోతాయి పాలు. కొన్ని యాసిడ్స్ ఉంటాయి, ఇరిగిపోతాయి పాలు. గడ్డలుగా టీ తాగినా వాన్ చేసుకుంటే గడ్డల బయటకు వస్తుంది. కెమికల్ యాక్షన్ మనకి లోపల ఉన్న కెమికల్స్ కొన్ని ఉంటాయి, క్షారాలు ఉంటాయి. ఏది వేసినా అలాగా వస్తాయి. ఇది వేసిన ఇంత శుద్ధ వచ్చింది బయటికి, కాబట్టి వాడు మందు పెట్టింది, నీ భార్య ముందు పెట్టింది అంటే భార్యని తిట్టి కొట్టి గందరగోళం చేసి అత్త మామ కుటుంబస్తులందరూ చిన్న చూపు చూస్తే, ఏడ్చుకుంటూ వస్తే
లేదు లేదు నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్ల నిలబడుతుందండి ఇంట్లో. అందరూ ఒకటై, ఎవరింటి నుండో వచ్చిన పిల్ల, అందరూ తల్లి, భర్త, అత్త, మామ, మరిది, కుటుంబస్తులు అందరూ, ఆడపడుచు అందరూ ఒక రకంగా చూస్తుంటే ఆ పిల్ల ఉంటుందండి, ఉంటుందమ్మా, చచ్చిపోవాలనిపిస్తుందండి. ఆదరణ లేని పరిస్థితి అండి. బాధపడకు, ధైర్యంగా ఉండు, నేను ప్రార్థన చేస్తా, ఏం చేసుకోబాకు. తర్వాత వారు పిలిచి వాక్యం అందించాను. ఆ తర్వాత ఏడ్చారు, ఆ పిల్లని క్షమాపణ అడిగారు. ఇది నన్ను సంతోషంగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు. ఆదరించే దేవుడు ఈ దేవుడు, ఆదుకునే దేవుడు ఈ దేవుడు. ప్రవచన వరము విశేషంగా అపేక్షించండి. ప్రవచన వరము నీ హృదయ స్థితిని నీకు చూపిస్తుంది. కాబట్టి ప్రభువును నమ్ముదాం, ఆయన కొరకు బ్రతుకుదాం. సిమియోనుకున్న లక్షణాలు మనము చెప్పండి, ఏం చేయాలరా? సంపాదించుకుందాం, కలిగి ఉందాం. ఆ లక్షణాల కొరకు ప్రాకులాడదాం. సిమియోను మనుషుడు, ప్రవక్త కాదు, సామాన్యమైన వాడు, ప్రభువుని నమ్ముకున్నవాడు. ఏమున్నాయి? నీతిమంతుడు, నీతి ఉంది, భక్తి ఉంది. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు, దేవుడి కొరకు కనిపెట్టుకున్నాడు. ఆదరించే దేవుడు ఉన్నాడని ఎదురు చూచాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ ఉపయోగపడతావో? ఈయన యేసయ్యను చూచాడు. ఈ 4 లక్షణాలు ఉండబట్టి ప్రవచన వరం వచ్చేసింది. 5వది, ఆయన రాబోయేది, జరగబోయేది చెప్పేస్తున్నాడు. వారి జీవితం వల్ల ఉన్నది ఏంటో చెప్పేశాడు. మరియా, నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతుంది. యేసు ప్రభువు ప్రాణం పెట్టబోతున్నాడు. ఆయన పడే బాధలు, ఆయన పెట్టే హింసలు చూస్తే నువ్వు తట్టుకోలేవు. ఖడ్గము పొడిచినట్టు ఉంటుంది నీ గుండెల్ని. ప్రవచించాడండి. మరియ దాచుకున్న హృదయంలో ఏం చేసిందంట? ఆయన చెప్పిన మాటలు 35వ వచనంలో ఏం చేసింది? దాచుకుంది. దూసుకుపోనని చెప్పాను. అన్నీ కూడా ఒక్కొక్కటి ఆమె హృదయంలో దాచేసుకుంది. ప్రభు వాక్యం వింటున్న మనము ఏమి దాచుకుంటున్నాం? ఆమె జీవితంలో మాకు అలవాటు ఏంటంటే 19వ వచనంలో గొర్రెల కాపరి చెప్పింది దాచుకుంది, ఈయన చెప్పింది కూడా దాచుకుంది. ప్రభు ఏం చెప్తున్నాడో ఆయన సేవకుల ద్వారా దాచుకుంది. నువ్వు దాచుకున్నావా ఆ వాక్యాన్ని హృదయంలో? సిమియోను మనుషుడు, దేవుని మందిరానికి వచ్చాడు, ప్రభువుని నమ్మాడు. విలువైన లక్షణాలు 4 ఉన్నాయి. దాంతోపాటు 5వది ప్రవచించే వరం కూడా ఆయనకు వచ్చేసింది. అనేకులకు దీవెనకరమైపోయాడు. ప్రభు నిన్ను కూడా సిమియోనులాగా తయారు చేయాలని ఆశిస్తున్నాడు. ప్రభు నిన్ను కూడా సిమియోనులాగా చేయాలి ఈ మందిరానికి అని ఆశిస్తున్నాడు. ఎక్కడ ఉండబోతున్నావు? ఎవరికి దీవెనగా ఉండబోతున్నావు? నీ వలన నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ సంఘానికి, నీ ఉన్న ప్రాంతానికి దీవెన ఉంటుందా? అడుగుదాం ప్రభుని. చెప్పండి ప్రభుకి, ప్రభువా, లేదు లేదు, నేను పనికిరానివాడిని అయిపోయాను, నా పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నావు, కానీ అయ్యో ఎంత దిగజారాను, నన్ను క్షమించు. సిమియోనుకున్న లక్షణాలు లేవయ్యా, క్షమించయ్యా. సిమియోనుకున్న భక్తి లేదయ్యా, క్షమించయ్యా. సిమియోనుకున్న నీతి లేదయ్యా. వినేవాడు ఆలకించేవాడనే పేరు, శ్రద్ధగా విన్నాడు, ఆలకించాడు, ప్రయోజకుడు అయ్యాడయ్యా. వింటం లేదు, నేను ప్రయోజకత్వం లేదు, నాలో నీతి లేదు, భక్తి లేదు, ఆదరణ లేదు, దేవుని ఆత్మ లేదు, ఊరికే మిగిలిపోయాను నేను. క్షమించు తండ్రి. ఎంతమందికి దీవెనయ్యాడు తండ్రి సిమియోను. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది తండ్రి? దయచేసి నన్ను లేపు తండ్రి, నన్ను లేపు. యేసుప్రభా, మీ సన్నిధిలో చేరాము, నీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చావు నాయనా. సిమియోనన్న మా మధ్య లేపు. అనేకులు దీవెనకరంగా మా జీవితాలు మలుచు. కష్టములో ఉన్నవారు, ఆదరణ లేనివారు, దుఃఖములో ఉన్నవారు, బాధలో ఉన్నవారు ఎంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, గుడ్లకు వస్తూ ఉంటారు. ప్రభువా, నేను పలాంది కోరుకున్నాను, పలాని విధంగా మొక్కుకున్నాను, అది జరిగితే మందిరానికి వస్తాను, చర్చికి వస్తాను, గుడికి వస్తాను అనుకున్నాను అని రకరకాల ప్రజలు వస్తుంటారు గుడ్లకు. కష్టాలలో ఉన్నవారు వస్తుంటారు. అయ్యా,
నువ్వు నాకు వచ్చి ఇదిగో ఈ కష్టంలో ఉన్నాను, ఇది తీరితే వచ్చేసారి నీ మందిరానికి నీ గుడికి పలాని తీసుకొస్తా అని మొక్కుకుంటూ ఉంటారు. కష్టాలలో గుడ్లకు వచ్చేవారు ఉంటారు. ప్రభా, సిమియోను ఎంతమందికి ఉపయోగపడ్డాడు ప్రభా, నన్ను కూడా ఉపయోగపడాలనే కదా మందిరాన్ని తెచ్చావు, ఎందుకు ఇలాగైపోయాను, నన్ను క్షమించు. ఆదరించాడు, ఆదరణ లేని వారికి ఆదరించాడు. నీతిమంతుడు, భక్తిపరుడు, ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడు, ఆదరణ లేని వారిని ఆదరించాడు. మెస్సియా వస్తాడని చెప్పాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రవచించాడు. ప్రభా రక్షకుడు యేసు ప్రభుని చూసుకొని సకల ప్రజలకు రక్షణ ఇచ్చేవాడు అని చెప్పాడు. ఒక ప్రజలకు కాదు, అన్యులకు, ఇశ్రాయేలీయులకు, సకల ప్రజలకు నీ రక్షణ సిద్ధం చేశావు అన్నాడు. సకల ప్రజలకు నీ రక్షణ, సకల ప్రజలకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కళ్ళారా చూచానన్నాడు. సకల ప్రజలకు నీవు సిద్ధం చేసిన రక్షణ అన్నాడయ్యా. కన్నులారా చూచాను. ఎంత విశ్వాసపు నేత్రాలు ఉన్నాయ్యా ఆయనకి. ఆ కన్నులు మాకు ఇమ్మయ్యా. మీరే బిడ్డలతో మాట్లాడండి, ఈ మాటలు హృదయంలో నిలవనివ్వండి. అనేకులు దీవెనికరంగా వీరిని మార్చండి, మమ్మను మార్చండి, సేవను చేయండి. మీ సేవకుడిగా బ్రతులు అడుక్కుంటున్నా, బలహీనుడైనా నీ పాదాలు పట్టుకొని అడుక్కుంటున్నా. సిమియోనులను మా మధ్య లేపు తండ్రి, సిమియోనులను మా మధ్య లేపు తండ్రి, సిమియోనులను మా మందిరంలో లేపు తండ్రి. అడుక్కుంటున్నా తండ్రి, ఈ సేవకుడిగా అడుక్కుంటున్నా తండ్రి. సిమియోనులను లేపండి తండ్రి, మాకు మేము ప్రయోజకులంగా కాదు తండ్రి, అనేకులకు దీవునిగా బ్రతకాలి తండ్రి. మా కొరకు మేము బ్రతకటం కాదు తండ్రి. మమ్మల్ని నమ్మావు, నీ మందిరానికి తెచ్చావు. అనేకులు దీవెనిగా బ్రతుకున్నట్లుగా మాకు దయతో సహాయం చేయి. మీ సేవకుడిగా బ్రతులాడుకుంటున్నాను, అడుక్కుంటున్నాను. మా మధ్య సిమియోనులను లేపు తండ్రి, లేపు తండ్రి. ఎంతమందికి సిమియోను దీవెనిగా అయ్యాడు తండ్రి, ఆయన కోసం పనిచేసుకున్నట్టు ఏ మూలన మాకు కనపడలేదు తండ్రి. మా కొరకు కాదు తండ్రి, కష్టాలలో, దుఃఖములో, వేదనలో, కలవరంలో, ఇబ్బందులలో, దుఃఖములో ఉన్నవారిని ఆదరించేవారిగా, సహాయపడేవారిగా దయతో మమ్మను చేయమని, ఈ వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచమని, ఈ ప్రయాస వ్యర్థమైపోకుండా దయచూపమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరం లేచి నిలబడి 8వ పాట పాడుకుందాం. 8. ఏంటయా ఏం దెయ్యమయ్యా దెయ్యం? పాడే. నీకేం పని ఉంది? కంప్యూటర్ పని ఉందంట, నీకు పని లేదు, అందుకే దాన్ని పెట్టావు. ఆఫ్ చేయి. 8వ పాట పాడుకుందాం. ఓకే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. జయముందేదమోయి నామమున, జయముందేదమోయి నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు
అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షింపలోకమున కీర్తించిన నామమిది. నశించు పాపుల వెదకి రక్షించు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున నామమిది. యేసు పరిశుద్ధ ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. శోధన గదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసయ్య నామానికి ఎప్పుడు స్తోత్రమే. దేవుని వాక్యం విన్నాం. షిమ్యోను వలె మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అనేకులు సాక్షులుగా బ్రతుకుదాం. అలాగా ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఈ ప్రియులారా, మన మధ్యలో చిన్నవాడు పుట్టిన దినం జరిగింది. జోనాథాన్ ప్రభు బిడ్డను కాపాడాడు. అనేకులు దీవెనగా కుటుంబం ఉన్నట్లుగా, చిన్నవాడు ఉన్నట్లుగా కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు ఆహారాలు దీవించి పరిశుద్ధపరిచి తీసుకుని వీళ్ళకి ఆశీర్వాదం ఆరోగ్యం దయచే వేసినాడు వచ్చిన తండ్రి. ఆమె త్వరగా చెప్పమ్మా, త్వరగా. ఈ సాక్ష్యం అయ్యాక బ్లెస్సింగ్ ఇస్తాను, తర్వాత ఇది మీకు అందించబడుతుంది. అయ్యగారికి వందనాలు, సంఘానికి వందనాలు, అమ్మగారికి వందనాలు. పోయిన శనివారం నేను చూసి వస్తానని పోయిండు. నేను 20 మంది పోయారులే. పోయిండు. పోయాక అడిగి పోయి వీళ్ళందరూ వచ్చారు. 5గురు ఆగారు. 5గురిలో 2 చేస్తామన్నారంట. గుండె పరిచి చేసి 2 వాళ్ళు మోసపోయి అయ్యా నీకు వాళ్ళు వేస్తాం అన్నారంట. ఆడ ఆగిపోయిండు. నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నేను చేపించుకునేదా వద్దా 2 వాళ్ళు లేవు అంట అని ఫోన్ చేసి అడిగిపోయి నాకు ఫోన్ చేస్తావు, నేనేం చెబుతా, నీ ఇష్టమైతే సరే ఉండు, నేను వస్తాను. అడ్రాస్ చెబితే దాని అమ్మ నేను వస్తాలే, నువ్వు రావద్దులే, సరే ఉండన్నా. ఉండడు. ఉండాక సందకాడ ఇండిషన్ చేసి చేయటానికి తీసుకొని పోయారు. బల్ల మీద బండ పెట్టారు చేయటానికి. పక్కమ్మట ఆయనకి చేస్తున్నారు. ఆయనకి కూడా బండ పెట్టి ఆ దేవుని స్తోత్రం. దేవుడు బుద్ధి పుట్టించి నీకేం లేదయ్యా చేసే పని ఆడి ఎప్పారిని అని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పుకొని ఏమి లేదన్నారా? ఏమి లేదయ్యా నీకు ఇప్పారిని బాగానే ఉండయి అని ఇంటికి పంపించారు. ఇంకొక పక్కన ఆయనకి చేశారు. దేవుని స్తోత్రం. నేను చెప్పా వద్దు, మీరు ఎవరన్నారు వెళ్ళొద్దు అన్నా. నేను వెళ్ళారు. నిన్ను చేస్తారు, నిన్ను పెడతారని చెప్పా నేను. 20 మంది చేశారంట. మోసపోయింది, కొంచెం ఉంది, నీకు పెద్దగా లేదు, అసలు పెద్దగా ఉందన్నా. సరేలే అనుకున్నా. ఈ గడుస్తున్నప్పటికి నాకు భయం వేసింది. వాళ్ళు గెలికారు, ఇదంతా గెలికితే నరం దొరకటం. నరం దొరక్క చివరికి ఇక్కడ పెట్టారు. పెడితే నేను వేసిన రక్షణ బెడ్ మీద పండుకొని అనుకుంటున్నాను. ఇక అన్నది ఇక్కడ కదిలి ఆడుతుంటే నేను చేయను అన్నది. సరే చేయకపోయి నా వేసి ఉండడు కదా అనుకున్నా. దేవుడు చూడండి, తీసుకెళ్ళి శుభ్రంగా బలి చేసేవాడు. దేవుడే బయటికి తెచ్చాడు. నేను ముందే చెప్పా వద్దు అన్నాను. మెత్తగా దేవుడు దయ చూపి, లేకపోతే నువ్వు దక్కేవాడివే కాదు, శుభ్రంగా పోయేవాడు. కానీ నీ మాటలు వినకుండా నీ ఎందుకునైనా స్వయంగా బాధలు తెచ్చిపెట్టుకుంటున్నారు. క్షమించము. నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు విడిచిపెట్టవు కానీ తండ్రి. కాబట్టి నిన్ను నమ్ముకొని యెహోవాను నమ్మండి, స్థిరంగా నిలబడతారు. ఆయన సేవకులను నమ్ముకోండి, కృతార్థులు అవుతారు అని రాజు అని యెహోషాపాతు 2 దినవృత్తాంతాలు 20:20లో చెప్పాడు తండ్రి. నిన్ను నీ సేవకులను నమ్ముకుంటే
నాయనా అట్లాంటి వారు వమ్ము చెయ్యవు తండ్రి, కృతార్థులు అవుతారు తండ్రి. అలాగ సాతాను నమ్మనీయుడు ఎలాగ బలి అవ్వకుండా కాపాడావు, మీకు వందనాలు. మీ కొరకు బిడ్డలను నిలబెట్టండి, ఈ పలహారం దీవించండి, సింబేలను మా మధ్య లేపండి, అనేకులు దీవునిగా ఈ సేవను చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెంతనైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకు తోడుగా ఉండి, సిమియోనుకున్న లక్షణాలు మనము కలిగి అనేకులు దీవెనకరంగా బ్రతికినట్లు ప్రభు మనకు సహాయం చేసి, మన జీవితాలను మార్చి సహాయం చేసి అనేకులు దీవెనకరంగా బ్రతికినట్లు ప్రభు మన ఎడ్ల కృప చూపి నడిపించి వాడుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.